వెల్కమ్ మేడం ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ. ఈరోజు వెస్టీజ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ వెస్టీజ్ ఆర్మీకి మీ విలువైన సమయాన్ని మాకు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్లీజ్ ఓవర్ టు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్విటేషన్. సో సార్ గత 1 మంత్ పైన నుంచి నాకు బ్యాక్ టు బ్యాక్ ఫాలోఅప్లో ఉండేసి, సార్ ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ఒక చిన్న పిల్లాడు అమ్మకు ఎలా అడుగుతారో అలా అడుగుతారండి అసలు. సో నాకు ఇంకా కాదనలేకపోతాను. యాక్చువల్లీ చాలా టైట్ షెడ్యూల్లో ఉంటున్నా. సో అట్లా గత 1 మంత్ నుంచి ఆయన ఫోన్ కూడా నేను రిసీవ్ చేసేకి అవ్వలేదు యాక్చువల్లీ. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్. సో మీ అందరికీ కూడా ఈరోజు నాలో అంతో ఇంతో ఒక నాలెడ్జ్ని షేర్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ అండి. సో చాలా బాగా ఇందాక ఒక సార్ ఐ థింక్ శ్రీనివాస్ గారు ఐ థింక్ సో ఓకే. సో రియలీ భాస్కరరావు గారు, యా. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. రియలీ ఐ ఫీల్ సో హ్యాపీ. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రైట్, ఇదే ఒక మొమెంటంలో మీ అందరికీ కూడా ఒక స్మాల్ స్టోరీని మీ అందరికీ షేర్ చేస్తా. సో దాట్ వెస్టేజ్ని మనము ఎలా ఏంటి అనేది ఈ స్టోరీ నాకు చాలా నచ్చుతుంది అనమాట. సో మీ అందరికీ నేను ప్రజెంట్ చేస్తా. సో లేటర్ ఆన్ విల్ డిస్కస్ ఆన్ టు ద టాపిక్. ఓకే, సో రైట్ అండి. సో చూడండి ఫ్రెండ్స్, వెస్టీజ్ ఏంటి అనే దానికి ఇప్పుడు మనము ట్రావెల్ చేస్తుంటామండి. ఓకే, సో అందరు గమనించండి నేను ఇచ్చే పాయింట్ని. సో ట్రావెల్ చేస్తుంటాం. సో లైక్ మన డెస్టినేషన్ వస్తుంది. సో బస్లో వస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంటికి వస్తూ వస్తూ మనము ఏంటి నార్మల్గా బస్లో నుంచి ఇంకొస్తుంటాం. ఓకే, ఫుడ్ తీసుకొని వస్తాం అన్నాడు, బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వస్తాం. ఓకే, సో రైట్. సో జస్ట్ ఇమాజిన్ అండి. సో అదే మీ హ్యాండ్లో జస్ట్ కేవలం ఒక బుక్స్ లేక నార్మల్ థింగ్స్ ఉన్నాయనుకోండి, రోడ్డు మీద వస్తుంటే ఎవరేమనరండి, అంటే లైక్ ఏమీ అవ్వదు, అవునా? సో కామ్గా ఉంటుంది అనమాట. సో అదే మీ హ్యాండ్లో బిర్యానీ ప్యాకెట్ ఉందనుకోండి. ఓకే, సో ఒక వీధిలో వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కుక్క చూస్తుందండి, డాగ్. ఓకే, ఒక డాగ్ స్మెల్ పట్టేస్తుంది అన్నమాట. ఓకే, దానికి కావాల్సింది దొరుకుతుంది కదా, అవునా? సో దాన్ని చూస్తూనే మనకు దడ స్టార్ట్ అయిపోతుంది. సో విల్ స్టార్ట్ అగైన్, అంటే కొద్దిగా రైజ్ అవుతాం. సో వెళ్తూ వెళ్తూ నెక్స్ట్ వీధి వెళ్తాం. సో వెళ్తూ 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 ఇంకో కుక్క తరుముతుందండి. ఓకే, సో ఇంకా దడ పెరుగుతుంది. సో ఇంకా 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 నెక్స్ట్ మనం వెళ్తాం. సో అలాగే వెళ్తూ 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 నెక్స్ట్ వెళ్తాం. సో ఇంకో వీధిలో ఇంకొక 4 కుక్కలు వెంటబడతాయండి. ఓకే, సో భౌ 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 అనుకుంటూ సో ఇంకో 4 కుక్కలు వెంటబడతాయండి. ఓకే, సో అలాగే ఇంకా దడ పెరుగుతుందండి. సో పరిగెత్తాం పరిగెత్తాం పరిగెత్తుదాం. సో వెనక ఇంకో 10 కుక్కలు వెనక పెడతాయండి. సో వాట్ ఐ మీన్ టు సే అంటే, ఓవరాల్గా ఒక చిన్న బిర్యానీ ప్యాకెట్కి, ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్, ఒక చిన్న బిర్యానీ ప్యాకెట్కి ఒక 10 కుక్కలు వెంట పడుతున్నాయి. ఎందుకు? దాని గోల్ ఆ ఒక బిర్యానీ ప్యాకెట్. అది తినడం వల్ల చాలా సంతృప్తిగా, హ్యాపీగా, ఓకే, వెరీ డెలిషియస్ ఫుడ్ని, సో ఫ్రేగ్రెన్స్ని, స్మెల్ని అట్రాక్ట్ చేస్తుంది, అవునా? సో అలాంటిది వెస్టీజ్ అనే ఒక ఖజాన్సీ, ట్రెజరీ అండి, ట్రెజరీ. అంటే ఒక సముద్రం అంతా అంటాం కదా, ఒక సముద్రం. సో ఆ సముద్రంలో ఓకే, ఒక కుక్కలే టీం వర్క్ చేస్తున్న ఒక నిధిని, దానికి కావాల్సిన నిధి ఏంటి? ఒక ఏంటి? బిర్యానీ ప్యాకెట్ కదా. మరి అలాంటి ఒక వజ్రాలు వైడూర్యాలు అన్నట్టు పెద్ద నిధి అండి, పెద్ద నిధి. 3000 కోట్ల టర్న్ ఓవర్ ఉండే ఒక పెద్ద సంస్థ. ఓకే, జస్ట్ ఇమాజిన్. మరి అలాంటి ఒక నిధి మన చేతిలో ఉంది. మరి మనం కూడా ఎంత తవ్వుకోవచ్చు అండి, ఎంత తవ్వుకోవచ్చు, జస్ట్ ఇమాజిన్.
డోంట్ అంటే ఎవరు ఇక్కడ మేడం ఏంటబ్బా మనల్ని కుక్క స్టోరీ చెప్పి నో ఫ్రెండ్స్, ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్. సో ఏంటి, ఎలా ఒక టీం వర్క్, ఒక మూగ జంతువులు అండి, ఒక మూగ జంతువులు. సో అక్కడ ఒక టీం వర్క్ ని బిల్డ్ చేసి, సో ఎలాగా దానికి కావాల్సిన గోల్ వైపు మాత్రమే అది తీసుకుంటుంది, దానికి కావాల్సిన బిర్యానీ ప్యాకెట్ మాత్రమే అది ఫోకస్ చేస్తుంది. సో ఇక్కడ మనం కూడా, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా 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 ఎలా అనంటే నా పీవీలు నా అప్లైన్ పోతాయి, క్రాస్ లైన్ చూసుకోవడం. ఓకే, సో ఐడి అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూషన్. ఓకే అండి. సో ఇక్కడ ఇండిపెండెంట్ అంటే ఎంత బ్యూటిఫుల్ అంటే, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉందంటే, ఎవరి దమ్ ఎంత ఉందో, ఎవరి సత్తా ఎంత ఉందో, మనలో ఉండే ఒక క్యాలిబర్ ఏముందో, సో మనము చూపించుకోగలిగా ఒక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. స్టాండర్డ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఎందుకనంటే, సో ఎగ్జాంపుల్ నేనే, సో నా అప్లైన్ ఇంకా కోల్ డైరెక్టర్. ఓకే, సో ఐఎమ్ ఇన్ ద యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఒక ఇంట్లో కూర్చొని మహిళ 3 స్టేట్లలో, ఓకే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. సో 3 స్టేట్లలో ఇలాగే జూమ్ మీటింగ్ తీసుకొని, సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యానండి. ఇప్పుడు ఫీల్డ్ వర్క్కి వస్తున్నా యాక్చువల్లీ. ఓకే, సో అంటే నేను చెప్పడం ఏంటి, ఈ పాయింట్ ఎందుకు నేను షేర్ చేస్తున్నానంటే, సో ఇక్కడ మనము నాలెడ్జ్ని గ్రాప్ చేసుకొని, ఓకే, సో మనం ఒక ఒక ఏంటి టాప్ అండ్ లెవెల్కి వెళ్ళాలి అంటే మనకు కావాల్సిన ఆ ఒక సబ్జెక్ట్ కావాల్సిన, ఓకే, సో ఇప్పుడు ఈ బిజినెస్ కావాల్సిన ఒక టూల్స్ ఏంటి, నాలెడ్జ్. సో దాన్ని ఎప్పుడు గ్యాదర్ చేసుకొని మనం ఇక్కడ పరిగెడతామో వెనక చూడకూడదు. ఓకే, సో నా పైన అప్లైన్ వాళ్ళు అక్కడ వెళ్ళారు, వీళ్ళు ఇక్కడ వెళ్ళారు. సో సో అవన్నీ మనము పక్కన పెట్టి మన ఫోకస్, నేను ఎంత షేర్ తీసుకుంటా, నేను ఎంత షేర్ ఇస్తా, ఎంత టర్న్ ఓవర్ని డెవలప్ చేస్తా. ఓకే, సో ఇలాగా, సో మనం ఎప్పుడు ఫోకస్డ్ ఉంటామో, ఓకే, సో సో ఎప్పుడు మనం ఫోకస్డ్ ఉంటామో, ఓకే, సో వీ క్యాన్ బి ఇక్కడ, ఇట్ మే బి టేక్స్ టైం. ఓకే, సో చెప్పా కదా, సో ఇప్పుడు మనకు ఒక సముద్రంలో పైన చిత్తు కాగితాలు దొరుకుతాయండి, గాజు ముక్కలు దొరుకుతాయి, పెంకి పిల్లలు దొరుకుతాయి, అవునా. సో లైక్ మట్టి దొరుకుతుంది, గడ్డి పోచు దొరుకుతుంది. ఓకే, సో ఇలాగా మనకు డిఫరెంట్ 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 అనేది మనకు స్టార్టింగ్ బేస్లో మనకి ఫస్ట్ లేయర్లో మనకు దొరుకుతుందండి. అంటే ఒక వాటర్తో పాటు ఇవన్నీ కూడా మనం అనుభవించాలి, అవునా. సరే రే నా కాలుకు గాజు ముక్కు గుచ్చుకుంది. ఓకే, సో నాకేంటి గడ్డి మాత్రమే దొరుకుతుంది. సో అంటే మనం ఇంకా ప్రావీణ్యత పొందుకోవట్లేదు, మనం ఇంకా ప్రావీణ్యత తీసుకోవట్లేదు. అంటే గాజు ముక్కల్నే మనము వెంచుకుంటున్నాం. సో అది కాకుండా కొంచెం లోతుకు దిగామంటే, ఓకే, సో జలచర ప్రాణులు దొరుకుతాయి. ఇంకా కొంచెం లోతుకి దిగామనంటే, ఓకే, సో ఇంకా కొద్దిగా లోతులో దిగామంటే ముత్యాలు, వైడూర్యాలు, సో అవన్నీ కూడా మనకు దొరుకుతాయి. అంటే పేషెన్స్, అవునా. సో ఇక్కడ మనకు మన గోల్, మన అంతిమ ఏంటి ఒక డెస్టినేషన్, మన ఒక ఏంటి రీచ్ అవ్వాల్సిన ఒక గోల్ మీద ఎప్పుడు ఫోకస్డ్ ఉంటామో, సో మనము వేట వేట స్టార్ట్ ఆన్ అయ్యామనంటే, సో డెఫినెట్లీ ఇట్ మే టేక్స్ టైమ్, బట్ డెఫినెట్లీ యూ ఆల్ క్యాన్ అచీవ్ యువర్ డ్రీమ్ అండి. ఓకే, సో నేను కూడా స్టార్టింగ్ లాగిన్ అయినప్పుడు ఏ సపోర్ట్ లేదు, బ్యాకప్ లేదు, అప్లైన్ లేడు. ఓకే, సప్లైన్ లేడు ఇన్ ద సెన్స్ ఏంటి, అంటే అదే చెప్పా కదా. సో లైక్ ఫీల్డ్ వర్క్ ఇవన్నీ కూడా ఒక ఒక థింగ్ ఏంటంటే, లైక్ విమెన్, సో ఎందుకంటే ఒక జెండర్ ఇష్యూస్ ఉంటాయి కదండి. ఓకే, సో ఇలాంటిది ఇంట్లో సపోర్ట్ లేదు, చిన్న పాప, సో ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఓకే, సో నాలెడ్జ్ లేదు, టైం లేదు. సో ఇలాంటివన్నీ ఎక్స్‌క్యూజెస్‌ని నేను పెట్టుకొనుండింటే,
సో అక్కడికే ఉండేదాన్ని. కానీ ఐ స్టార్టెడ్ బిహేవింగ్ మై సెల్ఫ్. నాకు నేను బిగినింగ్‌లో నేను స్టార్ట్ ఆన్ అయినప్పుడే సో నేను దీన్ని బిజినెస్ అని తీసుకున్నా. నేను యాక్చువల్లీ ఐ వాస్ అ ప్రొఫెసర్. సో ఎంఎస్‌సి కంప్లీట్ అయిందండి. సో ప్రీవియస్‌లీ నేను ఒక ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తూ లైక్ ఎంబీఏ, ఎంకామ్, ఎంఎస్‌సి సో ఇలా డిఫరెంట్ ఒక కేటగరైజ్డ్ ఒక దాంట్లో నేను స్పెషలైజేషన్ ఒక కంప్యూటర్ సబ్జెక్ట్‌ని తీసుకునేదాన్ని. సో ఈవెన్ బీసీఏ, బీకామ్, బీబీఎం సో వీళ్ళందరికీ కూడా నేను టీచ్ చేశాననమాట. సో ఇలాగా ఒక ఒక ఏంటి పొజిషన్ నుంచి సో లేటర్ ఆన్ నేను అది ఎలా జాబ్ సో దీన్ని కూడా నేను ఒక ప్రొఫెషన్ లాగా తీసుకున్నా. ఎస్. సో ఇది కూడా ఒక లైఫ్ చేంజింగ్ ఒక పొజిషన్. సో ఇది కూడా ఒక నేను జస్ట్ ఏదో ఏమంటారు లైక్ ఏంటి ఊరికే ఏదో తీసుకున్నామా ఇంటికి వాడుకున్నామా నో. సో ఐ స్టార్టెడ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. స్టార్ట్ చేసినప్పుడే దీన్ని నా బ్రెయిన్‌లో ఒక బిజినెస్ అని ఒక మైండ్ సెట్‌ని నేను సెట్ చేసుకొని, సో నేను ఒక ప్రొఫెషనల్‌గా ఇది కూడా ఒక ప్రొఫెషన్. సో అందుకనే చాలామంది అనేవాళ్ళనమాట నా కొలీగ్స్. సో నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు నా కొలీగ్స్ అమ్మో! శ్రీలక్ష్మి వచ్చిందంటే అయిపోయింది. ఈ వెస్టేజ్ గురించి చెప్తా సోది సోపు పేస్ట్‌లు సంథింగ్ వగైరా వగైరా థింగ్స్. సో ఇలాంటివే చెప్తుంటది. సో అనేసి సమ్ బ్యాకప్ వర్డ్స్ ఇంకా నా స్కూలు 10థ్ ఫ్రెండ్స్. నాకు 10థ్ ఫ్రెండ్స్ నుంచి ఇప్పటిదాకా ఆ రిలేషన్‌షిప్ అలాగే ఉందండి. సో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళు గూడా ఏదైనా నేను స్టేటస్‌లో పోస్టప్ చేసినప్పుడు, "అరే! శ్రీలక్ష్మికి మెంటలా ఎప్పుడు చూసినా అది ఏదో పెడుతుంటది పేస్ట్‌లంట. దాని స్టాండర్డ్ ఏంటి అదొక చదువుకుంది. అది ఏం పెడుతుంటదో." సో ఇలాంటి మాటలండి. బట్ నేనెలా టేక్ ఓవర్ చేశానంటే ఒక స్పైరులినా నేను సజెస్ట్ చేస్తున్నా. ఒక కాల్షియం నేను సజెస్ట్ చేస్తున్నా. ఓకే. ఆఖరికి ఒక ఏంటి ఫ్లోర్ క్లీనర్ నేను సజెస్ట్ చేస్తున్నా. ఒక కుకింగ్ ఆయిల్ నేను సజెస్ట్ చేస్తున్నా. సో అనంటే నేనక్కడ థింక్ చేసింది ఒక్కటే. నా థాట్ ప్రాసెస్ ఒకటే. ఏంటది అనంటే నేను ఎదుటి మనిషికి ప్రాణం సేవ్ చేస్తున్నా. నేను ప్రమోట్ చేసే ప్రొడక్ట్ వల్ల. సో నేను ఇంతే ఆలోచించానండి. సో నథింగ్ డూయింగ్. సో వేరే పాయింట్స్ నేనేది ఆలోచించను. నా ఒక యూనివర్సిటీ రిజిస్ట్రార్ కావచ్చు, లైక్ కొలీగ్స్ కావచ్చు, టాప్ అండ్ ఏంటి ఎవరెవరు హెచ్ఓడీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏదో ఒక టాంటింగ్ వర్డ్స్ ఏదో ఒకటి సంథింగ్ వచ్చేదనమాట. సరే ఏం చేస్తది ఈ అమ్మాయి అసలు ఇంత ఇది ఉండేదో చేసుకోకుండా ఇది ఏం పెడతది, ఇవేం మాట్లాడుతది. సో నాకు ఏమంటారు లోగా చూడడం, చిన్నగా మాట్లాడడం, నా వెనకాల టాంటింగ్ వర్డ్స్ వేయడం. సో ఇలాంటివి చేసేవాళ్ళనమాట. ఓకే. సో, కానీ నా ఆలోచన పద్ధతి నేను కేవలం నువ్వు నన్ను సేల్స్ పర్సన్ లాగా అనుకోవచ్చు. బట్ నేనెలా ఆలోచించానంటే, నేను ప్రమోట్ చేసే ఒక ప్రొడక్ట్ వల్ల సో, మీ యొక్క లైఫ్‌లో డిఫరెంట్ చేంజెస్ ఒస్తది. దట్ మైట్ బి ఎ స్పైరులినా, దట్ మైట్ బి ఇన్విగో ప్రోటీన్ పౌడర్, దట్ మైట్ బి ఎ బీబీ క్రీమ్, దట్ మైట్ బి ఎ హెయిర్ ఆయిల్, వాటెవర్ ఇట్ మైట్ బి. ఓకే. సో, ఇలాగ నా థాట్ ప్రాసెస్ అనేది నేను అక్కడ చేంజెస్ చేసుకున్నాను కాబట్టే, సో నేను దీన్ని ఒకటి హ్యుమానిటీ ప్లస్ ఒక బిజినెస్ 2 విధాలుగా నా బ్రెయిన్‌లో ట్యూనప్ చేసుకున్నాను కాబట్టే, సో నేను స్టార్టింగ్ లాగిన్ అయినప్పుడే కర్ణాటకలో నాది అనే ఒక ఫుట్ ప్రింట్ వేయాలి అనే ఒక డిసిషన్‌తోని స్టార్ట్ ఆన్ చేశా. ఎందుకనంటే, సో ఇది హానెస్ట్‌గా చెప్తానండి విమెన్‌కి ఎక్కడ కూడా ఒక ఐడెంటిటీ అనేది లేదనమాట విమెన్‌కి. ఇది హానెస్ట్‌గా నేను చెప్తున్నా. సో ఎవరు ఇక్కడ మెన్ ఫీల్ అవ్వద్దు. ఇది హానెస్ట్‌గా చెప్తున్నా. ఏంటి సమానత్వం, ఈక్వాలిటీ అన్నీ వస్తున్నాయి కానీ ఓకే. సో ఎక్కడో చోట విమెన్ అంటే జస్ట్ అలా అనే ఒక వర్డ్. కానీ నేను ఇనిషియేటివ్ తీసుకున్నా. సో ఆల్ విమెన్‌కి ఒక బ్యాక్ బోన్‌గా ఉండాలి. సో ఒక సక్సెస్‌ఫుల్ ఒక పొజిషన్‌లో మనం ఉండాలి. సో అనేసి నేను నాకు నేనే ఇనిషియేటివ్ తీసుకున్నా. నేను స్టార్ట్ అయినప్పుడే 5%లో నేనున్నప్పుడే సో నేను అనుకున్న కర్ణాటక ఐకాన్ నేనవ్వాలి. ఈ స్టేట్‌లో నాది అని ఒక స్పెషల్ విమెన్. స్పెషల్‌గా నాది అని ఒక స్టాండర్డ్‌ని నేను క్రియేట్ చేయాలి. సో ఓకే. సో అలాగా నేను
బిహేవియర్ స్టార్ట్ చేశా. అంటే నాలో ఉండే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్. ఓకే. ఎలా రీచ్ అవుతాం? ఎలా అవుతది? సో, అనంటే బికాజ్ నేను స్టార్ట్ ఆన్ అయినప్పుడే నా బిహేవియర్ సెన్స్ అంటే నేను ఐకాన్. ఐయామ్ ద ఐకాన్. నా బిహేవియర్, నా వర్డ్స్, నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే. సో, నా యాటిట్యూడ్ సో, ఇవన్నీ నాకు నేను అప్‌డేట్ చేసుకున్నా. ఎలాగా? యెస్. ఐయామ్ ద ఐకాన్. ఐయామ్ ద ఐకాన్. ఐయామ్ ద స్పెషల్ లేడీ. సో, యూనివర్స్‌కి ఎప్పుడు మీరు ద రైట్ థింగ్ ఇస్తారు. వాట్ యూ వాంట్, వాట్స్ యువర్ ఇంటెన్షన్ ఈస్. సో, డెఫినెట్‌లీ అండి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఓకే. సో, ఇలాగా సో, నేను ఒక సిగ్నేచర్ లైఫ్ స్టైల్‌ని చూడండి బయట మీరు ఎన్ని బిజినెస్‌లు చేయండి. ఎన్ని బిజినెస్‌లు. ఓకే. వాటెవర్ ద బిజినెస్ లక్షలు, కోట్లు వాటెవర్ యూ డూ ఇట్. ఓకే. సో, ఇప్పుడు ట్రేడింగ్‌లో కూడా లక్షలు, కోట్లు సంపాదించొచ్చు. లైక్ డిఫరెంట్ బిజినెసెస్ ఆర్ దేర్. ఓకే. సో, బట్ యూ డోంట్ గెట్ ద సిగ్నేచర్ లైఫ్ స్టైల్. సిగ్నేచర్ ఇప్పుడు మీరు సంపాదించిన ధనం ఏముందో మీరు ఔట్‌సైడ్ దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయలేరు. దిస్ ఈజ్ మై స్టాండర్డ్ అనేసి. కానీ ఓన్లీ ఇన్ ద వెస్టీజ్. సో, మన స్టాండర్డ్ ఏంటి? మన వాల్యూ ఏంటి? మన కేపబిలిటీ ఏంటి? ఓకే. సో, మన ఒక వాల్యూతో కూడిన ఒక సంపాదన ఇక్కడ మనము సంపాదిస్తున్నామండి. అది నాకు చాలా నచ్చింది. చాలా అంటే చాలా. ఓకే. సో, కొందరుంటారండి. కోట్లు సంపాదిస్తుంటారు. కానీ వాళ్ళకి ఒంటి నిండు రోగాలు, లోపల ఎప్పుడు టెన్షన్. ఎప్పుడు టెన్షన్. ఎవరి మీద ట్రస్ట్ చేయలేరు. ఆ అమౌంట్‌ని దాని గురించి ప్రాపర్‌లీ బయటికి చెప్పలేరు. అవునా? కానీ మనదండి బిందాస్‌గా ఉంటాం. బిందాస్‌గా. అవునా? సో, నేను కొన్ని రోజులు ఒక్కో స్టేట్‌లో ఉంటానండి. ఓకే. సో, కొన్ని రోజులు హైదరాబాద్‌లో ఉంటా, కొన్ని రోజులు కడపలో ఉంటా, కొన్ని రోజులు డిఫరెంట్ నాకే అంటే ఐ ఫీల్ సో హ్యాపీ అంటే మనం యూజువల్లీ ట్రావెలింగ్ చేయలేదు. సో, ఇలాంటివన్నీ మనకు ఒక ఫీలింగ్ ఉంటదనమాట. యూజువల్లీ విమెన్ కానీ, మెన్ కానీ. బట్ ఇక్కడ ఒక ఒక టీమ్‌ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్‌లో మనం ఇవన్నీ కూడా ఒక ఎంజాయ్‌మెంట్ అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్. సో, ఒక బెస్ట్ ట్రావెలింగ్ సో, ఇవన్నీ కూడా మనకిక్కడ ఏది దొరకదండి. ఓకే. సో, ఇక్కడ ట్రావెలింగ్ ఎంజాయ్‌మెంట్స్ దొరుకుతాయి. ప్లస్ ఆదాయం దొరుకుతది. ప్లస్ మనకని ఒక సిగ్నేచర్ లైఫ్ స్టైల్ దొరుకుతది. ఓకే. నేమ్ ఫేమ్ దొరుకుతది. ఒక బెస్ట్ రికగ్నిషన్ దొరుకుతది. ఓకే. ఇవన్నిటితో పాటు ఆరోగ్యంగాను ఉంటున్నాం. ఇంకా లైఫ్‌లో ఇంకేం కావాలండి? సో, ఇంకాస్త పని చేశామంటే మనదైన ఒక ఓన్ కార్ తీసుకోవచ్చు. సో, ఇంకాస్త పని చేశామంటే మనకి హౌస్ ఫండ్ లాగా సో, హౌస్ ఫండ్ కూడా మనం తీసుకోవచ్చు. దట్స్ అ స్టాండర్డ్ బిజినెస్ మోడ్యూల్ ఇక్కడ ఉంది. సో, చెప్పా కదా! సో, ఒక బిర్యానీ ప్యాకెట్ అలాగా ఇక్కడ నిధి అనేదుంది. ఆ నిధిని, ఆ నిధిని మనం ఎంత కొట్టుకోవాలనుకుంటున్నామో మనం 20,000, 2,00,000, 20,00,000 ఓకే. సో, 5,00,000 సో, ఇది మనం ఏం పెట్టుకుంటున్నాం కదా! సో, దట్స్ అగైన్ ఐయామ్ సేయింగ్ ఇట్ మే టేక్ టైమ్. ఇట్ మే టేక్ టైమ్. ఓకే. సో, టైం అవ్వచ్చు. కానీ డెఫినైట్‌లీ ఇక్కడ రీచ్ అవుతామనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉంటదండి. ఓకే. సో, అలాంటి ఒక స్టాండర్డ్ సంస్థ మనందరి హ్యాండ్‌కి సో, మిస్టర్ బాలి సార్ మనకు ఈ సంస్థని మన చేతికి ఎందుకు చేసిన మనం ఎప్పుడు కూడా ఆహ్, పూర్వజన్మ సుకృతమో లేదా మన ఒక పేరెంట్స్ మనకిచ్చిన వాళ్ళు చేసిన ఒక పుణ్యమో సో, మనకు ఒక భాగ్యం అనంట. సో, ఇలాంటి ఒక స్టాండర్డ్ ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది మన హ్యాండ్‌కి దొరికినప్పుడు మనము కళ్ళకద్దుకొని ఎలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ మన హ్యాండ్‌లో ఉంది. సో, అనేసి మనము దాని గురించి ఒక డైమండ్ ఒక కోహినూర్ డైమండ్ అనేది మన చేతిలో ఉందండి. సో, దాన్ని రాయి అనుకుంటామా? డైమండ్ అనేసి ఆ రాయిని మనం విలువిస్తామా? అనేది మన చేతిలోనే ఉంది. మనము దాన్ని ఎలా టేక్ ఓవర్ చేస్తే చెప్పా కదా! రాయి అనుకుంటే దాని విలువ తెలవదు. ఓకే. సో, అమ్మ కాస్ట్ చాలా ఉంది. సో, అలా ఉంది, ఇలా ఉంది. ఓకే. సో చాలా ఇలాంటి మాటలొస్తుంటాయనమాట. సో, అలా కాకోకుండా సో, ఇది ఇంతమంది సక్సెస్ అవ్వగలిగారంటే చూడండి ఇప్పుడు నేను ఇందాక ఒక స్టోరీ చెప్పా. అవునా? వేరే కుక్క ఇంకో కుక్కకి చెప్తదా? లేదు. పసిగట్టేస్తది. వాసన చూసి పసిగట్టేస్తది. అర్రే బాబా! మూగ జంతువులే అలాంటి ఒక చిన్న దానికి ఒక గోల్ కోసం పరిగెట్టేటప్పుడు సో, మనకింత కళ్ళ ముందు సో, 1,68,00,000 తీసుకున్న 'సిద్దా సింగ్' గారున్నారు. 'సుబ్బయ్య' గారు 45,00,000 తీసుకున్న ఒక 'సుబ్బయ్య' గారున్నారు. సో మెనీ రిజల్ట్స్ ఆర్ విత్ అస్. అవునా? సో, ఇంత నిధి అనేది వాళ్ళు కొట్టారు అనేది మన కళ్ళ ముందే ఉన్నప్పుడు సో, మనము సో, దాని మీద ఫోకస్ చేస్తే సో, మనం కూడా ఆ లెవెల్‌కి రీచ్ అవ్వగలం కదా!
అవునా? సో, జీవితం ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్‌కెళ్ళిపోతది. సో, ఇట్ మే టేక్ టైమ్. నేనదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో, కొందరికి 10 ఇయర్స్ పట్టొచ్చు, కొందరికి 5 ఇయర్స్ పట్టొచ్చు, కొందరికి 2 ఇయర్స్ అకార్డింగ్ టు ద ఫోకస్ వాట్ యూ ఆర్ కీపింగ్. ఐఏఎస్ ఎగ్జామ్ అండి. కొంతమంది 10 ఏళ్ళు రాసినా పాస్ అవ్వరు. కొందరు 2 ఇయర్స్‌కే పాస్ అవుతారు. కొందరు 6 మంత్స్‌కే జటకా. ఎందుకంటే వాళ్ళ ఒక పిక్చర్ క్లారిటీ, ఒక ఫోకస్ అనేది ఆ లెవెల్‌లో వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి సో, ఆటోమేటికల్లీ దే విల్ గెట్ సక్సెస్ ఇన్ ద వే. ఓకే. సో, ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై స్టోరీ అండి. సో, ఇలాగా నాకు ఏమంటారు? సో, ఇప్పుడు ఈవెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ఇన్ ద తెలంగాణ. సో, నా ఒక విజన్ ఏంటి అనంటే, సో, నా టీమ్‌లో, సో, నా జీవిత కాలంలో, సో, అంటాం గదా! మనకి అని ఒక నలుగురు ఉండాలి అనేసి. నా ఒక విజన్ ఏంటి అనంటే, సో, ఒక 100 మందికి 1,00,000 ఇన్‌కమ్‌ని ఏంటి మన ఒక ట్రైనింగ్స్ ద్వారా, మన ఒక ఏంటి కోచింగ్ ద్వారా, మెంటర్‌షిప్ ద్వారా, సో, వాళ్ళ ఒక లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవాలి. సో, ఓకే. సో, అది ఎవరైనా కావచ్చు. ఒక ఓన్లీ నా టీమ్ అని కాదు. వాటెవర్, హూ ఎవర్ మైట్ బి. సో, అంటే అలాంటి ఒక గొప్ప అవకాశం సో, మన చేతికి దేవుడిచ్చినందుకు సో, నేను నిజంగా యూనివర్స్‌కి థాంక్స్ చెప్తున్నా. సో, ఇలాంటి ఒక గొప్ప విజన్ పెట్టుకొని, సో, నేను వర్క్ చేస్తున్నా. సో, ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా ఒక విజన్ ఒక విజనరీ ఎప్పుడుంటదో, ఒక పర్పస్ ఎప్పుడుంటదో, లైఫ్ లీడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉద్దేశ్యం ఉండాలండి. ఓకే. లేదు అనంటే చిన్న చిన్న వాటికల్లా మనము అయిపోయింది నా లైఫ్ ఇంతే, అయిపోయింది ఇంకా ఏదో కొద్దిగా లాస్ వచ్చినా, ఏదో కొద్దిగొచ్చినా అయిపోయింది ఇంక నాకింక లైఫ్ ఇంకేం లేదు. నేను చనిపోతాను అయిపోయిందంటే అది కాదు కదా! మనకు మనిషి జన్మ అనేది నేను నెక్స్ట్ జన్మలో అవన్నీ నమ్మనండి. ఓకే. అంటారు 7, 7 జన్మలు అవన్నీ ట్రాష్ అనమాట. అవి ఎంతవరకు నిజమో తెలీదు. కానీ ఉన్న జన్మ ఏముందో, ఉన్న జన్మ మనిషి జన్మ అత్యంత విలువైన జన్మ అండి. ఓకే. సో, దేవుడు మనకు అనే చేతులిచ్చాడు. మనకనే బెస్ట్ కాళ్ళిచ్చాడు. అవునా? థింక్ చేసే మైండ్‌సెట్ ఇచ్చాడు. కడుపులో మనం ఏమైనా తినేయగలిగిన ఆహారం ఇచ్చాడు. సో, ఇంత ఒక స్టాండర్డ్‌ని మనకు దేవుడిచ్చినప్పుడు మనము దాన్ని సద్వినియోగం ఎంతోమందండి చేళ్ళు లేవు, కాళ్ళు లేవు. ఓకే. ఎన్నో రోగాలతో అష్టదరిద్రమైన రోగాలతో బాధపడుతున్నారు. సో, కానీ దేవుడు మనకి ఏంటి ఇంత బెస్ట్ లైఫ్ స్టైల్‌ని సో, మనకు మాట్లాడగలిగాం. మనం ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. బెస్ట్ ఒక ఏంటి ఇండస్ట్రీని మన హ్యాండ్‌లో ఇచ్చారు. బెస్ట్ అప్లయన్స్ మనకిచ్చారు. సో, ఇలాంటి ఒక అవకాశాన్ని మనం తీసుకొని ఎలా మనం ముందుకెళ్తాం. ఓకే. సో, మన లైఫ్‌ని ఒక పర్పస్‌తో ఓకే. నేనెందుకు పుట్టాను? ఓకే. ఎందుకు నేను జీవిస్తున్నా? సో, నేను పోయేటప్పటికి నాది అనే ఒక విలువని ఏం క్రియేట్ చేస్తాను. ఓకే. నా ద్వారా సో, ఓన్లీ చూడండి పెళ్ళానికి, మొగుడికి, పిల్లలకి పెట్టడము, తల్లిలకి ఓకే. సో, లైక్ ఫ్యామిలీ ఓన్లీ ఫ్యామిలీ రిలేషన్‌కి మనం ఏం సర్వ్ చేస్తున్నామో దట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. దట్స్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. అది మన కర్తవ్యం అంతే. ఓకే. సో, అది మన కర్తవ్యం. అది చేయాల్సిందే. అదే కొంతమంది పెద్ద గింజుకుంటుంటారు. ఇది చేశా, అది చేశా. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ బాబా. ఓకే. సో, ఇప్పుడు భార్యకి ఇలా తెచ్చాను, ఇలా పెట్టాను. ఓకే. మన సంతోషానికి మనం పెట్టుకున్నాం. నా భర్తకి ఇలా పెట్టాను, నా పిల్లలకి ఇది పెట్టా, నా ఒక సిబ్లింగ్స్ ఇది పెట్టా. ఇవన్నీ మన కోసం మనం చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే మన సొసైటీ కోసం మనము అనేది సంథింగ్ మనము క్రియేట్ చేయగలుగుతామో, మనకు ఆ సర్వశక్తుడు ఒక బెస్ట్ లైఫ్ స్టైల్‌ని మన చేతికిచ్చినప్పుడు, అలాంటి ఒక సంస్థ వెస్టీజ్ మన హ్యాండ్‌లో ఉన్నప్పుడు, సో, మనం ఎలా మన ద్వారా ఇక్కడ చూడండి ఇతరులకి మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ముందుకు తీసుకెళ్తామో ఆటోమేటికల్లీ ఇన్‌బిల్ట్ మనం కూడా డెవలప్ అవుతున్నాం. అంటే ఎంత గొప్ప సంస్థ అండి. ఎంత గొప్ప సంస్థ అనంటే ఎదుటి మనిషి మనల్ని నమ్మి సో, ఎవరు ఆధార్ కార్డ్ ఇస్తున్నారో సో, వాళ్ళకైతే ఎప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాం. ఇక్కడ చూడండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లక్షలు, కోట్లు తీసుకుంటారనేది నేను చెప్పా. ఓకే. కొందరు అంటే చెప్పా గదా! ఒక సముద్రంలో మీకు చెత్తు కాగితాలొస్తాయి, చిన్న చిన్న అగిదొస్తాయి, గడ్డిపోకులొస్తాయి, వస్తూ అలాగా సో, కొందరు ఒక సీఎన్‌సీకే ఆగిపోతారు. కొందరు ఒక ఒక 2000, 3000 అంతంత తీసేసుకొని ఆగిపోతారు. కొంతమంది 10,000 తీసుకుంటారు. కొంతమంది 50,000 తీసుకుంటారు. కొందరు రూ. 1,00,000 తీసుకుంటారు. కొందరు మనతో నిలబడి 10,00,000 మనకన్నా ముందుకెళ్ళి 10,00,000 తీసుకునే కెపాసిటీ గూడా ఉంటది. సో, కానీ మనము అక్కడ ఎంత వరకు సో, ఓకే. సో, మన
నుంచి నమ్మి వచ్చిన వాళ్ళకు మనమేం రైట్ గైడెన్స్ ఇస్తున్నాం, రైట్ రూట్ ఇస్తున్నాం. సో, ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం. సో, ఇదొక్కటే మనం ఆలోచించాలి. సో, మన ద్వారా ఎంతమందిని మనం సేవ్ చేయగలుగుతున్నాం. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఒక 100 సీఎన్‌సీలు మన టీమ్‌లో అవుతున్నాయంటే, ఆ 100 సీఎన్‌సీల ద్వారా వాళ్ళకు 70% ఒక లాభంలో వాళ్ళుంటున్నారు కదా! సో, దట్స్ ఇంపార్టెన్స్ ఫర్ యూ. అంటే మీరు స్టార్ట్ చేసిన ఒక నెట్‌వర్క్ నుంచే ఒక 100 సీఎన్‌సీలు అవుతున్నాయనంటే 10,000 పీవీలండి. అవునా? సో, ఒక 100 సీఎన్‌సీలు అవుతున్నాయనంటే సో, ఆ 100 మంది కూడా లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసినట్టే. ఎందుకనంటే వాళ్ళ ఇంటికి కుకింగ్ ఆయిల్ పోతుందా? ఫ్లోర్ క్లీనర్ పోతుందా? బాత్రూమ్ క్లీనర్ పోతుందా? సప్లిమెంట్స్ పోతున్నాయా? కాస్మెటిక్స్ పోతున్నాయా? వగైరా, వగైరా థింగ్. కానీ అంతమంది వాళ్ళ ఇండ్లల్లో ఒక బెస్ట్ ఒక ఏంటి హెల్త్‌ని మనం ప్రసాదిస్తున్నామనంటే ఆ ఒక పుణ్య ఫలం అండి మన కుటుంబాన్ని మనకు తెలవకుండానే ఒక ఆశీర్వాదం అనేది మనకు తెలుస్తుంది. ఓకే. సో, అలాంటి ఒక దాంతో ఈరోజు మీ అందరికీ ఒక ఆహ్, ఎందుకంటే అందరి ఇండ్లల్లో ఇంటికి దీపం ఏమంటారు ఆడవాళ్ళు అని అంటాం. అవునా? సో, అలాంటి ఒక ఆడవాళ్ళ కోసం ఇంటికి దీపం ఒక దీపాలు. అవునా? సో, ఒక వెలుగు, వెలుగునిచ్చేది ఎవరు అంటే అది ఆడతనమండి. సో, అలాంటి ఒక మమకారమూర్తి, ప్రేమమూర్తి అవునా? సో, ఇలాంటి ఒక అన్నపూర్ణేశ్వరి. సో, ఇలాంటి ఒక బెస్ట్ విమెన్స్‌కి, బెస్ట్ విమెన్స్‌కి ఒక క్వీన్, ఒక ప్రిన్సెస్ ఆఫ్ ఎ హోమ్, ఒక క్వీన్స్ ఆఫ్ ఎ హోమ్. ఓకే. సో, ఇలాంటి ఒక బెస్ట్ విమెన్స్‌కి మనము ఎలాంటి ఒక లైఫ్‌ని అంటే వాళ్ళ ఒక ఆరోగ్య రీత్యా ఎందుకంటే చాలా కేసెస్ అండి. ఇప్పటిదాకా నేను మోర్ థాన్ 3000 కేసెస్ హావ్ హ్యాండిల్డ్. ఓకే. సో, అందులో నాకు మేజర్ వచ్చే కేసెస్ ఏంటి అనంటే, మేడం నాకు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది మేడం. మేడం నాకు వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ వస్తుంది మేడం. మేడం నాకు గర్భాశయంలో సిస్ట్ ఫార్మేషన్ అవుతుంది. ఫిబ్రోసిస్ ఫార్మేషన్ అవుతుంది. రక్తహీనత నాకు జరుగుతుంది. ఓకే. నాకు బ్లడ్ లేదు. దీనివల్ల గిడ్డీనెస్ అవుతుంది. వామిటింగ్ వస్తుంది. హెడేక్ వస్తా ఉంది. ఫీవరిష్ వస్తున్నాయి. ఏంటి చెయ్యి కాళ్ళు నొప్పులొస్తున్నాయి. సో, ఓకే. సో, ఇలా మేజర్‌లీ సో, విమెన్‌లో వచ్చే ఒక ఎందుకంటే ఇంటికి కంప్లీట్ ఒక పిల్లర్ ఎలాగా యజమాని ఏమంటారు మెన్నో, మగవాళ్ళో దానికి సమానంగా ఈవెన్ ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే. సో, ఎందుకనంటే అన్ని పనులు పిల్లలది, భర్తది, అత్తామామది, అమ్మానాన్నది, అనొచ్చిపోయే వాళ్ళది. ఓకే. సో, ఇలా ఇంట్లో వాళ్ళది అందరిది చూసుకుంటూ సో, ఒక తన ఎలా అంటే ఆడవాళ్ళ ఒక లైఫ్ ఎలా ఉంటదంటే ఒక క్యాండిల్ లాగండి. క్యాండిల్ ఎలాగా తనల్ని తాను చుట్టుకుంటూ అంటే కంప్లీట్ మెల్ట్ అవుతూ ఒక వెలుగునిస్తదో, ఆడదాని లైఫ్ కూడా అంతే అండి. ఇది నేను ఆడదానిగా నేను చెప్పట్లే. అంటే లైక్ నేను విమెన్ అని చెప్పట్లే. ఇట్స్ ఎ రియాలిటీ వాట్ ఐ యామ్ సేయింగ్. ఎందుకనంటే తనకు తాను ఓకే. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తదో, లేదో పొద్దున్నే టక 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 అన్నీ వంటలన్నీ చేసేసి, ఇంట్లో అన్నీ సరిదిద్ది, సో, బయటికి పంపించేస్తారు. అవునా? సో, పిల్లల్ని, హస్బెండ్‌ని ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉన్న ఆళ్ళని చూసుకోవడం. అవునా? సో, ఇలాగా వాళ్ళది వాళ్ళే. కానీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క యజమాని అది కూతురు కావచ్చు, చెల్లి కావచ్చు, అమ్మ కావచ్చు, భార్య కావచ్చు. ఓకే. సో, ఇన్ని రోల్స్ వాళ్ళకు, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు మనం ఎలా కాపాడుకుందాం? ఎలా మనం కాపాడుకోవాలి? సో, అనే ఒక కాన్సెప్ట్‌ని ఈరోజు మీ అందరి ముందర చెప్పడానికి సో, ఎలా మనము సేవ్ చేయొచ్చు. ఒక ఏంటి అరుదైన ఒక ప్రొడక్ట్స్ మనకు బాలీ సార్ గారు ఇచ్చారు. సో, ఇలాంటి ఒక బెస్ట్ కేటగరీని సో, చాలా హ్యాపీగా అనిపిస్తదండి. సో, ఈ యొక్క కేటగరీని నేను ప్రెజెంట్ చేయడానికి. సో, మీ అందరికీ కూడా ఎలా మనము ఆరోగ్యాన్ని సేవ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఒక ఏంటి దేవతలని సో, ఎలా మనము సేవ్ చేయగలము. సో, అనే ఒక అద్భుతమైన ఒక సప్లిమెంట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. సో,
విమెన్ ఒక లైఫ్ సైకిల్ ఎలా ఉంటదండి 9 to 14 ఇయర్స్ వరకు ఒక జస్ట్ నార్మల్ ఏజ్ అన్నమాట. ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అవుతదో ఒక 45 ఇయర్స్ వరకు డ్యూరింగ్ ఈ యొక్క మెన్స్ట్రుయేషన్ సైకిల్‌లో అంటే మేనోపాజ్ స్టేజ్ వచ్చేదాకా విమెన్ ఏమేమి సఫర్ అవుతుంది. అంటే 14 ఏళ్ల దాకా ఓకే అండి. ఇప్పుడైతే 10, 12, 11 ఏళ్ళకే అయిపోతున్నారులే గానీ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పిల్లలు. ఓకే. సో, కానీ ఒక 14 ఇయర్స్ టు 45 ఇయర్స్ వరకు ఆడవాళ్ళు అనుభవించే ఒక నరక యాతన ఏంటి? బయటికి చెప్పుకోలేని ఒక బాధలు, కష్టాలు సో, ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. యూజువల్లీ విమెన్‌లో ఏమేమి మనకు కామన్ రోగాలేంటి? కామన్‌గా అండి. కామన్‌గా కనిపిచ్చేది. పెద్ద రోగాలు కాదు. కామన్‌గా కనిపిచ్చేది. సో, ఫస్ట్ ఈస్ అనీమియా. అనీమియా అంటే హిమోగ్లోబిన్ రక్తహీనత అంటాం. రక్తహీనత అంటే విమెన్‌లో బ్లడ్ లెవెల్ అనేది హిమోగ్లోబిన్ లెవెల్ అనేది తగ్గిపోవడం. ఎందుకు అనంటే ఎవ్రీ మంత్ వాళ్ళకొక వన్స్ వన్స్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ అంటే ఎప్పుడైతే మనకు పీరియడ్స్ వస్తదో సో, ఒక్కసారికి మినిమమ్ టు మినిమమ్ ఓకే. సో, 150 నుంచి 200 ఎంఎల్ బ్లడ్ అనేది వేస్ట్ బయటికెళ్తదండి. ఎంత అండి? 200 ఎంఎల్. 200 ఎంఎల్. అలాగా ఒక సైకిల్ అయిపోయేలోపు దాదాపు 600-800 ఎంఎల్ అంటే ఒక లీటర్‌కి ఒక 200 ఎంఎల్ తక్కువ. అంత బ్లడ్ అండి బయటికెళ్ళిపోతది. ఒక్కసారి ఆలోచించండి. మరి ఆ ఒక బ్లడ్ అనేది మళ్ళీ రీబ్యాక్ అవ్వాలి గదా! రీబ్యాక్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్స్, వాళ్ళు ప్రాపర్‌లీ తినకపోవడం. ఓకే. దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఇస్తది అనేది మనం డిస్కస్ చేద్దామంట. ఓకే. అండ్ నెక్స్ట్ ఈస్ థైరాయిడ్ అండి. సో, ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ బికాస్ ఆఫ్ రక్తహీనత. ఎప్పుడు మన బాడీలో ఓకే. సో, మనం తీసుకునే ఒక అన్ని ఐటెమ్స్ అంటే ఎస్పెషల్లీ విమెన్స్ అడ్వర్‌టైజ్‌మెంట్స్ చూసి, అవి చూసి, ఇవి చూసి ఏదో ఒకటి వాడడం హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతదండి. అండ్ మనం తింటా ఉండే ఒక ఇప్పుడు మనం చికెన్ అంట అవి ఇవి తింటున్నాం కదా! సో, అవన్నీ కూడా ప్రతీది కూడా ఫెర్టిలైజ్డ్ ఉన్నాయి. దాని నుంచి కూడా అడ్వర్స్ ఎఫెక్ట్ అయిన హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల థైరాయిడ్ ఇష్యూస్ కూడా మనకొస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఒక ఛాన్సెస్ కూడా విమెన్‌లో చాలా కనిపిస్తుంది. లైక్ ఏంటి సివియర్ హెడేక్ రావడం, ఏంటి షార్టర్ పెయిన్ అంటే షోల్డర్ పెయిన్ రావడం. ఓకే. సో, వాళ్ళకొక చెస్ట్ పెయిన్ రావడం. సో, ఇవన్నీ కూడా కార్డియోవాస్కులర్ డిసీజెస్‌లో మనకంటే ఒక హార్ట్‌కి సంబంధించి ఎప్పుడు మీకు ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ ఎక్కువుందో, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువుందో, సో, దానివల్ల రక్త ప్రసరణ అనేది ప్రాపర్‌గా జరగలేనప్పుడు, సో, మనకిక్కడ కామన్ డిసీజెస్ విజన్ ప్రాబ్లమ్స్, ఫెటిగు, సో, ఒక డిఫికల్టీ బ్రీతింగు, సో, బ్లడ్ ఇన్ ద యూరిను సో, ఇలా అంతా కూడా వాళ్ళకు సో, యూజువల్‌గా ఒక కామన్ డిసీజెస్ అనేది విమెన్‌లో మనం చూస్తున్నామనమాట. సో, నెక్స్ట్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇవి కూడా కామన్ కేస్ అయిపోయిందండి. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు క్యాన్సర్ అంటే అమ్మో! క్యాన్సరా అనేది ఉండేది. ఇప్పుడు క్యాన్సర్ క్యాన్సర్ అంటే యాహ్! కామన్. కామన్‌కొచ్చేసిందనమాట. సో, అది మనం చేతులారా చేసుకుంటున్నాం. ఓకే. సో, మనం తినే ఒక ఆహార పద్ధతి, మనం తాగే ఒక నీటి పద్ధతి ప్రతీది ఎవ్రీథింగ్. సో, ప్రతి దాని నుంచి కూడా మన క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోతుందనమాట. అలాంటి దాంట్లో సో, విమెన్‌కి ఒక బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. సో, ఎదలో ఒక గడ్డలవ్వడం. సో, అవి మనకు చాలా సీరియస్ ఇష్యూ తీసుకెళ్ళిపోవడం. ఇలాంటి ఒక కామన్ డిసీజ్‌లో మనకొస్తుంది. సో, అండ్ పీసీఓడీ ఇది అంటూ ఆడవాళ్ళు చేతులారా తెచ్చుకుంది అని చెప్తాను. సో, పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అన్నమాట. ఓకే. సో, ఇలాంటి ఒక ఎక్సెస్ వెయిట్ అవ్వడం, బాడీ, హెయిర్ మీద ఏంటి హెయిర్ ఫార్మేషన్ అవ్వడం. ఆరాధ్య డోరేయ్ కన్నా. సో, నెక్స్ట్ అబ్డామినల్ పెయిన్ అవ్వడం. సో, ఇలాంటి అంతా కూడా మనకు పీసీఓడీ కాంప్లికేషన్స్ అనేది విమెన్‌లో మనం కామన్‌లీ చూస్తున్నాం. ఓకే. సో, నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్ అండి. మేజర్‌లీ విమెన్‌లో ఈ మధ్య కాలంలో నాకు ఫీల్డ్ వర్క్‌లో వెళ్తుంటే ఆల్‌మోస్ట్ కేసెస్ విమెన్‌కే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా. మగవాళ్ళ మోకాళ్ళ నొప్పులు ఒక సెన్స్ అయితే, సో విమెన్‌లో మోకాళ్ళ నొప్పులు చాలా కామన్‌గా అయిపోతుంది. ఎందుకనంటే వన్స్ మేనోపాజ్ స్టేజ్ అయిన తర్వాత, సో వాళ్ళల్లో ఈ యొక్క బాడీలో ఉండే ఒక డెఫిషియన్సీ వల్ల సో వాళ్ళకొక బోన్ మ్యారో ఉండదు. సో, ఓకే. బోన్స్‌లో వాళ్ళకు పోరోస్ అంటే లైక్ బొక్కల్లో ఉంటాం కదా! సో, అలాగా మనకు ఆస్టియోపోరోసిస్ అనేది ఒక స్టేజ్ అన్నమాట. ఆర్థరైటిస్
ఓకే. సో, ఏంటి ఆస్టియోపెరోసిస్ అండ్ రెమోటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఒక లెవెల్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక స్టేజెస్ ఉన్నాయి. సో, బోన్స్‌లో మనకు డిఫరెంట్ కేటగరీస్‌లో డిసీజెస్ అనేది మనం ఫార్మ్ అయితాయి. అలాంటిది విమెన్‌లో ఆస్టియోపెరోసిస్ చాలా ఉంటదనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఈస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూటీఐ ప్రాబ్లమ్స్ అనేది మనం కామన్‌లీ చూస్తాం. ఇవన్నీ కూడా మనకెందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల. ఓకే. సో, దీన్ని ఎలా మనము పోగొట్టుకోవాలి? ఎలా మనము ప్రాపర్‌లీ ఒక ప్రొపగేషన్‌లో మనం తీసుకురావచ్చు? ఓకే. సో, అనేది మనం చూసుకున్నట్టయితే సో, ఒక బెస్ట్ అండ్ ద బెస్ట్ సప్లిమెంట్ చెప్తా. ఒక 1000 అంటే శత 100 వేర్లు 100 వేర్లల్లో ఉండే ఒక శక్తి శత అంటే 100 అవునా? సో, ఒక 100 వేర్లలో ఉండే ఒక శక్తి ఈ యొక్క శతవరి. వరి అంటే ఒక హర్బ్ అండి. ఓకే. సో, ఎంత బ్యూటిఫుల్ అండ్ ద బెస్ట్ సప్లిమెంట్ ఇది అని అంటానంటే ఎవ్రీ డే, ఎవ్రీ డే సో, విమెన్ ఇదొక క్వీన్ ఆఫ్ ఎ హర్బ్ అని చెప్పొచ్చు. ఎవ్రీ డే విమెన్ తీసుకోవడం వల్ల సో, విమెన్ చాలామంది ఏమనుకుంటారంటే విమెన్స్ లైక్ ఏంటి మేడం ఇది ఓన్లీ మేనోపాజ్ స్టేజ్ లోపలున్న వాళ్ళే తీసుకోవాలా? పీరియడ్స్ ఆగిన వాళ్ళు తీసుకోకూడదా? నో ఫ్రెండ్స్. నో మై డియర్ డార్లింగ్స్. ఓకే. సో, ఇక్కడ ఎవ్వరైనా తీసుకోవచ్చండి. సో, బికాజ్ ఇక్కడ రీప్రొడక్టివ్ సిస్టమ్‌కి కూడా ఇది కావాలి. అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా కావాలి. సో, 2 వైపులా మనకిది కావాల్సొస్తదనమాట. సో, ఇక్కడ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మనకి యూట్రస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏం కాకోకుండా దానికోసం కూడా కావాలి. సో, విమెన్‌లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేది డెవలప్ అవుతుంటాయి. సో, దాన్ని ఫ్లక్చుయేట్ కాకోకుండా ఒక ప్రాపర్‌లీ బ్యాలెన్స్ చేయడానికి సో, మనకు ఒక పీఎంఎస్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ పీరియడ్స్ వచ్చే ఒక 10 డేస్ ముందు ఆడవాళ్ళలో సో, యూజువల్లీ వాళ్ళకు తెలవకుండానే ఒక బిహేవియర్ అనేది చేంజెస్ అవుతుంటాయి. అంటే ఇరిటేట్ ఫీల్ అవ్వడం, కోపం రావడం ఓకే. సో, ఇలాంటివన్నీ కానీ మగవాళ్ళకి అది అర్థం కాదు. సో, ఆల్మోస్ట్ ఇండ్లల్లో ఒక ఫీలింగ్ అంటే విమెన్ నాకు సపోర్ట్ చేయట్లేదు. ఎప్పుడు చూసినా ఇరిటేట్ అవుతది. ఎప్పుడు చూసినా కోప్పడుతది. సో, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటది. ఒక మహాకాళిలాగా అవుతది. సో, లేదండి. సో, విమెన్‌లో ఒక అబ్నార్మల్ స్టేజ్ అనేది వాళ్ళకు తెలవకుండానే సో, ఒక పీరియడ్స్‌కొచ్చే ఒక 1 వీక్ బిఫోర్ అంటే లైక్ 7-10 డేస్ మధ్యలో సో, విమెన్‌లో యొక్క సైకలాజికల్ ఒక చేంజెస్ అనేది విమెన్‌లో అంటే శాంతంగా ఉండరనమాట. ఏదో ఒక దానికి ఇరిటేట్ అవ్వడం. సో, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, అందరికీ నేను మళ్ళీ పదే పదే చెప్తున్నా. అందరూ ఎవరు మగ మహారాజులు ఇక్కడున్నారో, సో, ఎవరు ఒక బెస్ట్ హస్బెండ్స్ ఉన్నారో, సో, బెస్ట్ ఏంటి బ్రదర్స్ ఉన్నారో, సో, వాళ్ళందరూ కూడా ఏంటి బెస్ట్ ఫాదర్స్ ఉన్నారో మీ అందరికీ చెప్పడం ఏంటంటే, సో, విమెన్‌లో తెలవకుండానే ఒక సైకలాజికల్ ఏంటి డిజార్డర్ అంటామండి. సో, అలా చేంజెస్ అనేది పీఎంఎస్ ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం. పీఎంఎస్ అంటామండి. అలాంటి ఒక ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అనేది సో, ఒక విమెన్‌లో ఒక జరుగుతుంది కాబట్టే వాళ్ళకు తెలవకుండానే వాళ్ళలా బిహేవ్ చేస్తారనమాట. ఓకే. సో, మీరు ఆ ఒక 10 డేస్‌లో ఎంత కామ్‌గా ఉంటారో అంటే వాళ్ళేం చెప్పినా సో, ఏంటి కొట్టడాలు. ఓకే. సో, జస్ట్ అంతవరకే ఉన్నట్టయితే పీరియడ్స్ వచ్చిన ఒక 5 డేస్ కూడా విమెన్‌లో చాలా డిస్టర్బెన్స్ అంటే విమెన్‌లో ఒక 15 డేస్ ఒక లైక్ 10-15 డేస్ మంత్‌లో ఒక కామ్‌గా ఇల్లు ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటదండి. సో, ఆల్‌మోస్ట్ ఇండ్లలో ఒక డెవిల్‌లాగా చూస్తుంటారనమాట ఆ మొమెంట్‌లో. కానీ సో, దట్స్ ద చేంజెస్ బికాస్ ఆఫ్ ద సో, సైకలాజికల్ చేంజ్. సో, ఒక మినిస్ట్రేషన్ టైమ్‌లో అండ్ లైక్ మెనోపాజ్ స్టేజ్‌లో కూడా విమెన్ ఇలాంటి ఒక సింప్టమ్స్ అనేది చూస్తదనమాట. సో, దట్స్ ఎ హార్మోనల్ ఇంబాలెన్స్. అలాంటి ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ అప్పుడు కూడా విమెన్‌కి ఇవన్నీ కూడా వస్తుంటాయి. లైక్ మేనోపాజ్ స్టేజ్ నియరర్ ఉన్నప్పుడు, ఓకే. మేనోపాజ్ అయిన తర్వాత ఇరిటేట్ అవ్వడం. సో, ఇవన్నీ కూడా అందుకనే శతవరి అనేది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల సో, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది మనం చూడము. ఓకేనా? సో, అండ్ నెక్స్ట్ మనం ఒక ఐరన్ ఫోలిక్ అంటే అనీమియా ప్రాబ్లమ్. అనీమియా అంటే రక్తహీనత అంటాం. సో, విమెన్‌లో సో, రక్తహీనత కాకుండా ఒక బెస్ట్ సప్లిమెంట్ మనకు ఉండే ఈ యొక్క మెన్‌స్ట్రుయేషన్ టైమ్‌లో కానీ, ప్రెగ్నెన్సీ టైమ్‌లో కానీ, లాక్టేషన్ టైమ్‌లో కానీ ఎక్కువగా మనకు బ్లడ్ అనేది ఎక్కువగా తీసుకుంటదనమాట. అంటే మెన్‌స్ట్రుయేషన్ టైమ్‌లో ఎక్కువగా, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈవెన్ పాలు ప్రొడక్షన్ అవ్వాలి, మిల్క్ ప్రొడక్షన్ అవ్వాలి. అలాంటి మొమెంట్‌లో కూడా మనకు సో, ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఐరన్ అనేది ఎప్పుడు తగ్గుతదో సో, అప్పుడు మనకు
ఏంటి బాడీలో కంప్లీట్‌లీ ఒక సర్జరీ టైమ్‌లో కానీ, ఇన్ఫెక్షన్స్ టైమ్‌లో కానీ ఎక్కువగా బ్లడ్ అనేది లాస్ అవుతూ ఉంటది. అవునా? సో, అలాగా మనకు ఈ యొక్క ఫోలిక్ ఐరన్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇది నాకెంత నచ్చిందంటే, ఈ ఫోలిక్ ఐరన్ ఓన్లీ ఇందులో ఫోలిక్ ఐరన్ ఒక్కటే లేదండి. సో, ఇందులో మీకు ఫెర్రస్ ఫ్యూమరేట్ అంటే ఐరన్ 200 ఎంజీ ఉంది. ఫోలిక్ యాసిడ్ 1 ఎంజీ ఉంది. వైటమిన్ సి 75 ఎంజీ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వైటమిన్ బి12 15 ఆంజ్ ఉంది. సో, నెక్స్ట్ జింక్ సల్ఫేట్ 100 ఎంజీ ఉందండి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఏమంటారు ఒక కాంబినేషన్‌లో మీకు ఇచ్చారు. ఒక విటమిన్ అండ్ మినరల్ ఒక కాంబినేషన్‌లో మనకిక్కడొస్తుంది. అంటే యాక్చువల్లీ మీకు ఏమంటారు మినరల్ అబ్సార్ప్షన్ కావాలి. బాడీలో మినరల్ అబ్సార్ప్షన్ కావాలంటే మనకు వైటమిన్స్ అనేది రోల్ చాలా ప్లే చేస్తది. ఓకే. సో, అలాగా వైటమిన్ సి అండ్ వైటమిన్ బి12 అనే ఒక కాంబినేషన్ ఏముంది కదా! వైటమిన్ సి విచ్ డెవలప్ ద ఇమ్యూనిటీ అండ్ వైటమిన్ బి12 విచ్ డెవలప్ ద ఏంటి మన బాడీలో ఒక స్ట్రెంగ్త్‌ని ఇవ్వడానికి ఒక రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం ఆర్‌బీసీ. సో, దాన్ని ప్రొడక్షన్ చేయడానికి వైటమిన్ బి12 మనకు సపోర్ట్ అయితది. సో, ఈ యొక్క కాంబినేషన్‌లో ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్తాను. ఈ యొక్క ఫోలిక్ అండ్ ఐరన్ ఒక క్యాప్సూల్. సో, ఇట్స్ బెస్ట్ అండ్ బెస్ట్. అండ్ వైటమిన్ బి12 ఎవరెవరు తీసుకుంటున్నారో వాళ్ళతో దాంతో పాటు మీరు ఈవెన్ ఫోలిక్ ఐరన్ తీసుకున్నారంటే ఇంకా బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా అంటే అబ్సార్ప్షన్ లెవెల్ అనేది ఇంకా బెస్ట్‌గా మీకిస్తారనమాట. దీంట్లో జస్ట్ ఒక 15 ఆంజే ఉంది మీకంతే. సో, కానీ మీరు దాన్ని వైటమిన్ బి12 సప్లిమెంట్ మనకుంది కదా! ప్రైమ్ సెగ్మెంట్‌లో. సో, దాంతో పాటు ఈ యొక్క మినరల్ అనేది ఏది ఫోలిక్ ఐరన్ అనే ఒక మినరల్. సో, ఈ మినరల్‌ని మీరు ఇంటేక్ తీసుకోవడం వల్ల ఇంకా బెస్ట్ అబ్సార్ప్షన్ అనేది బాడీకి అవుతదనమాట. సో, నెక్స్ట్ సప్లిమెంట్ వి హావ్ క్రాన్‌బెర్రీ. ఇది నా ఫేవరెట్ అంటానండి. ఫేవరెట్. ఎంత ఫేవరెట్ అంటే మొన్న రీసెంట్‌లీ మా హస్బెండ్‌కి ఏంటి గ్యాస్ట్రిక్ అండి. సిన్స్ 1 వీక్ నుంచి తనకు అంటే లైక్ పొట్ట ఒక ఉబ్బరంగా ఉండడం. సో, ఎలా వర్క్ చేసిందని మీకు షేర్ చేస్తా. చాలా అండి. చాలా ఒక ఇంబాలెన్సింగ్‌గా ఫీల్ అయ్యాడు పాపం. సో, తనకు నేను క్రాన్‌బెర్రీ ఇచ్చా. ఎలా బ్యూటిఫుల్‌గా వర్క్ చేసింది అనంటే, సో, అంటే యూరినరీ రిలేటెడ్ ఒకటే కాకుండా ఇందులో హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉందండి. హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు వైటమిన్ సి దీంట్లో ఉందన్నమాట. హైలీ హైయెస్ట్ విటమిన్ సి దీంట్లో ఉందన్నమాట. ఎలాగ మనకు సి బక్తాన్ వర్క్ చేస్తదో, అలాగా క్రాన్‌బెర్రీ కూడా ఇంత బెస్ట్‌గా యూజువల్లీ మా ఆయన ఎప్పుడు కూడా ఇవి డ్రై ఫ్రూట్స్ ఇంటికి తీసుకొస్తుంటారు. సో, క్రాన్‌బెర్రీ ఇవన్నీ కూడా. బట్ ఇందులో సప్లిమెంట్‌లో ఒక అడిషనల్ మనకి యాడ్ ఆన్ డి మన్నస్ అనే ఒక ఇంగ్రీడియెంట్ అనేది దాంట్లో అడిషనల్ యాడ్ ఆన్ తీసుకున్నారు. సో, ఓకే. ఓన్లీ క్రాన్‌బెర్రీ ఒకటే కాకుండా సో, అందుకే పర్ఫెక్ట్ ఒక కాంబినేషన్‌లో సో, మనకు ఈ ఒక థింగ్. సో, కంప్లీట్‌లీ హెల్తీ యూరినరీ ట్రాక్ ఒకటే కాకుండా అంటే యూరిన్ రిలేటెడ్, కిడ్నీ రిలేటెడ్ సో, ఫైబ్రోసిస్ ఉన్నాయి, సిస్ట్ ఉన్నాయి. ఓకే. సో, మనకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మేషన్ అవుతుంది. లివర్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. సో, ఇవన్నిటికి కూడా క్రాన్‌బెర్రీ ఈస్ ద ద బెస్ట్ అని చెప్తా అండి. ద బెస్ట్. ఎందుకనంటే ఇంత బ్యూటిఫుల్ ఒక ప్రొడక్ట్ ఇది అనంటే రియల్లీ అమేజింగ్ ప్రొడక్ట్. నేను చెప్తున్నా గదా! యాక్చువల్లీ నేనెట్లా అంటే మా ఆయనకి ఏదైనా ఉన్ని సో, యూజువల్లీ అంత తొందరగా మేము హాస్పిటల్‌కెళ్ళం. సో, ఆల్‌మోస్ట్ వి విల్ గో. ఎందుకంటే వరం మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎందుకండి చెత్తా చెదారం ఎళ్ళేసి అక్కడికెళ్ళేసి ఆల్‌మోస్ట్ మేము హోమ్ రెమెడీసే అందులో కూడా మన సప్లిమెంట్స్ కాంబినేషన్ నేను చాలా ఇంట్లో హోమ్ రెమెడీ ట్రై చేస్తూ ఉంటా. ప్రతీది కూడా మా పేరెంట్స్ కానీ, మా హస్బెండ్, మా పాపకి కానీ. సో, అలాగా నేనైతే ఇది వండర్‌ఫుల్ రిజల్ట్ అండి మీ అందరికి నేను షేర్ చేయడం. ఓకే. సో, ఒక్క రోజుకి నేను 3 ఇచ్చాను. తనకు టమ్మీ పెయిన్ చాలా ఉన్నింది. ఆ టమ్మీ పెయిన్ ఎందుకొచ్చిందంటే తను ప్రాపర్‌లీ అంటే ఏమంటారు మగవాళ్ళు కదండీ! యూజువల్లీ ఆడవాళ్ళలాగా ప్రతిసారి అంటే వాష్‌రూమ్‌కెళ్ళడం అలా చెయ్యరు. ఆల్‌మోస్ట్ మగవాళ్ళు కొద్దిగా రిజర్వ్డ్‌గా ఏదో వాళ్ళకి ఆ ఫీలింగో ఏంటో మరి గాని అలా ఉంటారు. నీళ్లు తక్కువ తాగుతారు. సో, దీనివల్ల యూరినరీ ట్రాక్ కానీ ఆయనకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది కాదు గానీ బట్ దాని నుంచి పొత్తి కడుపు పెయిన్ అనేది రైట్ అండ్ లెఫ్ట్ అలా పెయిన్. మేమేదేదో అపెండిక్స్ ఇలా అంతా ఒక థాట్ ప్రాసెస్ వచ్చేసిందనమాట. సో, దెన్ ఏదైనా కానీ ట్రై చేస్తే పోలా అనేసి నేను క్రాన్‌బెర్రీ అనేది తనకిచ్చానండి. సో, ఒక రోజుకి 3 తీసుకోవడం వల్ల తనలో ఒక బ్లోటింగ్ స్టార్ట్ అయింది. ఓకే. సో, ఈవెన్ తనకు గ్యాస్ ట్రబుల్ అనేది కూడా తగ్గిందనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే రిజల్ట్ ఇన్ మై హోమ్ ఓన్లీ ఇట్ హాస్ గాట్. సో, అందుకే మీ అందరికి నేను షేర్ చేస్తున్నా. ఈవెన్ ఇలా కూడా మీకు అంటే
ఇప్పుడు యూజువల్లీ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు గానీ ఏదైనా పెయిన్ స్టార్ట్ అయింది అనంటే క్రాన్‌బెర్రీ తీసుకోండి. రియల్లీ అమేజింగ్ రిజల్ట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఇదే ప్రాబ్లమ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూసు, ఇన్‌ఫ్లమేషన్స్ అవునా? సో, లైక్ స్వెల్లింగ్ అవ్వడం, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం అండ్ విమెన్‌లో ఎవరికి ఫిబ్రోసిస్ ఉన్నాయి, సిస్ట్ ఫార్మేషన్ అవుతుంది, పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. ఓకే. సో, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఉంది. సో, అన్నిటికి మొత్తానికి మన గర్భాశయ ఇష్యూస్ అంటే ఆ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా సింపుల్‌గా బ్లైండ్‌గా ఇచ్చేయండి క్రాన్‌బెర్రీ. బ్లైండ్‌లీ నేనైతే మా ఇంట్లో ఎప్పుడు ఇవి స్టాక్ ఉంటాయి. సో, ఫ్రూట్స్ కూడా ఉంటది. అండ్ ఈవెన్ సప్లిమెంట్ కూడా ఉంటది. సో, ఇంత అమేజింగ్ రిజల్ట్ అంటే రియల్లీ ఫెంటాస్టిక్ రిజల్ట్ ఐ కుడ్ సే అనమాట. సో, అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఈస్ ఒక ఫేవరెట్. ఒక ఫేవరెట్ అంటే ఫేవరెట్ అండి. మా బ్రదర్‌దే నేను రిజల్ట్ చెప్తా. యాక్చువల్లీ మా బ్రదర్‌కి లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఒక మేజర్ అంటే చిన్న ఒక ఇన్సిడెంట్ ఇంట్లో గీజర్ ఆన్ అయింది బాత్రూమ్‌లో. జస్ట్ ఆటోమేటిక్‌గా వాడికి తెలియకోకుండా బకెట్‌లోనే బాగా అండి ఇంత పెద్ద బబుల్ వచ్చేసిందనమాట. హ్యాండ్ కట్ చేయాలి, సర్జరీ చేసేయాలి, కట్ చేయాలి అనే వరకు తీసుకెళ్ళింది. అంత లెవెల్‌కనమాట. అంత డీప్ ఇంజ్యూరీ అయిపోయింది హ్యాండ్. మొత్తం అది చర్మం అండి వైట్ ఇలా ల్యూకోడర్మా వస్తది కదా! అలా కంప్లీట్‌గా చర్మం పాలిపోయి మొత్తం డెడ్ సెల్స్ అయిపోయినాయి. అంటే ఆ ఏరియా మొత్తం హాఫ్ ఆఫ్ ద హ్యాండ్ మొత్తం డెడ్ సెల్ అయిపోయిందనమాట. డెడ్ సెల్స్ అయిపోయాయి. సో, అట్లే అక్కడ ఏమి మొత్తం అదే డాక్టరు మామూలుగా అది రికవర్ అవ్వడానికి 3 ఇయర్సో, 4 ఇయర్స్ అని చెప్పాడనమాట. కానీ మనం ఊరుకుంటామా? సో, 1 మంత్ అండి వాడిని అంటే ఐసీయూలోనే పెట్టారు యాక్చువల్లీ. సో, బయటికొస్తూనే ఇంట్లో నేను స్టార్ట్ చేశాను ట్రీట్మెంట్. సో, హెయిర్ స్కిన్ నెయిల్ అనేది తనకిచ్చానండి. కర్క్యూమిన్, హెయిర్ స్కిన్ నెయిల్, నోని ఓకే. సో, అలోవెరా. సో, ఇంగ్రీడియెంట్స్ అనేది తనకి నేను కంటిన్యూ 3 మంత్స్ డోస్ ఇచ్చా. సో, నేనన్నా "ఏం చావరు ఆడ చెయ్యి కట్ చేస్తానంటున్నారు. ఓకే. అవసరం లేదు గదా! సో, దీని నుంచి విషం ఏం గాదు గదా! తింటే ఏం గాదనేసి బలవంతంగా 3 నెలలు వాడి నోట్లో కుక్కాననమాట. సో, దానివల్ల మిరాకిల్ రిజల్ట్ అంటే మిరాకిల్ రిజల్ట్. అస్సలు కంప్లీట్ స్కిన్ వెళ్ళిపోయిందండి. అలాంటిది ఈ యొక్క అద్భుతమైన సప్లిమెంట్ అని చెప్తా. అద్భుతమైన సప్లిమెంట్. సో, హెయిర్ స్కిన్ నెయిల్ అండి. ఇంత అమేజింగ్ రిజల్ట్ అనంటే సో, ఈ యొక్క సప్లిమెంట్ హెయిర్ స్కిన్ నెయిల్ ఎందుకంటే దీంట్లో అమైనో యాసిడ్స్ ఉన్నాయి, బోరేజ్ ఆయిల్ ఉంది, టీ ట్రీ ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ మల్టీ విటమిన్స్ అండ్ మల్టీ మినరల్స్ ఉన్నాయి. సో, దీనివల్ల వాడికి ఇంత అమేజింగ్ రిజల్ట్ వచ్చింది అనంటే సో, రియల్లీ ఫెంటాస్టిక్ రిజల్ట్. అంటే ఒక డెడ్ సెల్స్ అయినా ఈ ల్యూకోడర్మా ఏంటి? ల్యూకోడర్మా అంటే వైట్ ప్యాచెస్. సో, బాడీలో ఎందుకొస్తుందంటే బికాజ్ ఆ ఒక పర్టిక్యులర్ ఏరియాలో వాళ్ళకు సెల్స్ కణాలంటాం కదా! అవి డెడ్ అయిపోయుంటాయి. సో, అలా అయిపోయి దానికి ప్రాపర్‌లీ న్యూట్రిషన్ అనేది ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఆటోమేటికల్లీ సో, బెస్ట్ అనమాట. స్కిన్‌కి హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా స్కిన్ బెస్ట్‌గా పిగ్మెంటేషన్ ఉన్నాయి. స్కార్స్ ఉన్నాయి. ప్రాపర్‌లీ గ్లో లేదు. అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉంది. సో, అండ్ ప్లస్ నెయిల్స్‌లో కూడా నిన్ననే ఒక కేస్ అనమాట. నాకు యాక్చువల్లీ మొత్తం నెయిల్స్ అంతా పాడయినాయండి. ఓకే. ఈవెన్ మన టీమ్‌లో కూడా ఒక పర్సన్‌కి హాఫ్ నెయిల్ అయింది. తను ఎన్నో ఇయర్స్ నుంచి ఏమంటారు చూపిస్తున్నారంట హాస్పిటల్‌కి. తను ఏంటి గ్లామరస్ మెయింటైన్ చేసేదెక్కువనమాట. సో, అలాంటిది తను అట్లయి బూట్లు మెయింటైన్ చేస్తున్నంట. షూస్ యేసుకుంటానంట. కానీ నేను హెయిర్ స్కిన్ నెయిల్ ఇచ్చాను. తనకొక 6 మంత్స్‌లో హాఫ్ అంటే బొటకన వేలుకి ఒక నెయిల్ ఉంటది కదండీ! విరిగిపోయిందనమాట. సో, అలా ఎన్నో ఏళ్ల నుంచి తను చూస్తున్నాడు. ఎక్కడా తనకు రిజల్ట్ రాలే. కానీ నేనిచ్చిన ట్రీట్మెంట్ తర్వాత సో, తనకు యాక్చువల్లీ నేను దానికోసమని ఇవ్వలే. తను హానెస్ట్‌లీ నాకు చెప్పను గూడా చెప్పలేదు. ఎందుకంటే మగవాళ్ళ కాళ్ళు అవన్నీ మనం చూసుకుంటూ ఉండలేం గదండీ. సో, జస్ట్ ఒకరోజు మేము అవార్డ్ ఫంక్షన్ నుంచి ఇంకా కార్‌లో వస్తున్నాం. అప్పుడు టీమ్‌తో ఆయన షేర్ చేస్తున్నారు. సో, లేదు మేడం నాకు ఇలా ఉండేది. యాక్చువల్లీ హెయిర్ ఫాల్ అనేసి నేను హెయిర్ స్కిన్ నెయిల్ వాడా. కానీ నా హెయిర్ ఇలా గోరు చుట్టయిపోయి హాఫ్ నెయిల్ వెళ్ళిపోయినింది. సో, అది ఎన్నో ఏళ్ల నుంచి నేను డాక్టర్ దగ్గర చూయించుకుంటా ఆంటీ. బట్ అయినా కూడా నాకు ఎక్కడ గూడా ఇదవ్వలేదు. కానీ ఇది వాడిన తర్వాత నాకు నెయిల్ ఫార్మేషన్ అయిందండి అనేసన్నారు. అమేజింగ్ రిజల్ట్ అండి. ఇంత అమేజింగ్ రిజల్ట్స్ అనేది మన దగ్గర ఉన్నాయనంటే రియల్లీ ఫెంటాస్టిక్ ఒక ప్రొడక్ట్ అని చెప్తా. సో, ఇది అందరూ విమెన్ కానీ, మెన్ కానీ సో, మీ అందరూ కూడా ఓకే. సో, ఈ యొక్క ప్రొడక్ట్స్‌ని మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైనా,
మనమైనా, ఎవ్వరైనా కూడా ఇలా వాడేసి మనం ఒక హెల్తీగా సో, కుటుంబాన్ని మనము అందరూ కూడా హ్యాపీగా మనం ఉండొచ్చు అనేసి సో, నా ఒక సెషన్ ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ గారు. సో, ఇలాంటి ఒక బెస్ట్ అపార్చునిటీ మీ అందరికీ షేర్ చేయడానికి నాకిచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత బ్యూటిఫుల్ ప్లాట్‌ఫార్మ్‌ని టేక్ ఓవర్ చేసి, మనల్ని, మనతో పాటు మన కుటుంబాన్ని, మన కుటుంబంతో పాటు ఎంటైర్ ఒక సొసైటీలో మనల్ని ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళందరి కుటుంబాలని సేవ్ చేద్దాం అనేసి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం డీకోడింగ్ గురించి ఏమన్నా 5, 10 మినిట్స్. 1 సెకండ్ సార్. మీరు జస్ట్ మాట్లాడుతూ ఉండండి. నేను స్లైడ్ తీస్తాను. జస్ట్ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ లీడర్స్. మేడం మనకు చాలా చాలా వండర్‌ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు. చాలా 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 ఎంత లోతుగా అంటే అంత లోతుగా చెప్పారు. ప్రోడక్ట్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈరోజు ఈ ప్రోడక్ట్ గురించి మనం విన్నాం గాబట్టి, దీన్ని మనం యుటిలైజ్ చేసుకుందాం లీడర్స్. సో, గమనించండి. సో, ఇంకా డ్యూ కార్డింగ్ గురించి మనకు అద్భుతమైన ఒక 5 మినిట్స్‌లో మేడం ఈ సీజన్ కంప్లీట్ చేస్తారు. సో, లీడర్స్ గమనించండి. జస్ట్ 5-6 మినిట్స్ కంప్లీట్ చేస్తారు. సో, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్ ద బెస్ట్ నాలెడ్జ్. సో, మనం సక్సెస్ కావాలంటే జూమ్ మీటింగ్ అయినా, సో ఏదైనా డీఎల్‌సీపీ మీటింగ్ అయినా, సెమినార్ అయినా, బూట్ క్యాంప్ అయినా, ఎనీవేర్, ఎనీ టైమ్. సో, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఈస్ ద బెస్ట్ నాలెడ్జ్. సో, మనం సక్సెస్ అవ్వాలంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ డెఫినెట్‌లీ ఉండాలి. సో, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. సో, అవతల వ్యక్తికి మనము ఎంత మోటివేషన్ ఎంత చేసినా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తేనే సో, టీమ్ ముందుకి దూసుకెళ్తాది గూడా. సో, థాంక్ యూ వెరీ మచ్. గమనించగలరు. యెస్. యాహ్! మేడం. థాంక్ యూ 1 మేడం. థాంక్ యూ. సెకండ్ సార్. యెస్ అండి. సో, ప్రతి ఒక్క ఇందాక మనం విమెన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అవునా? సో, అలాగే అందరి ఇంట్లో ఒక విమెన్ చేసే ఒక బిగ్ మిస్టేక్స్ ఏంటి? వాళ్ళకు తెలవకుండా వాళ్ళ గర్భాన్ని ఎలా వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు? సో, అనేసి ఈరోజు పాయింట్ నేను ఒక 4 పాయింట్స్ ఒక శానిటరీ ప్యాడ్‌లో కూడా ఇంత డీటెయిల్‌గా మాట్లాడొచ్చా? అనే పాయింట్స్‌ని నేను అందరికి షేర్ చేస్తా. ఎందుకంటే ఒక శానిటరీ ప్యాడ్‌లోనే ఉందండి. ఒక హైజీన్ ప్రొడక్ట్‌లోనే ఇన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ పాయింట్స్‌ని మీరు గమనించినట్టయితే నేను ఓరల్లీ మీకు షేర్ చేస్తా. స్లైడ్స్ అనేది జస్ట్ మీకు చూయిస్తున్నాను అంతే. సో, 4 పాయింట్లు ఏంటి? సో, ప్రతి ఒక్క విమెన్ ఓకే. సో, ఏంటి ఎవ్రీ మంత్ నేను ఇందాక చెప్పినట్టు సో, ఎవ్రీ విమెన్‌కి 800 ఎంఎల్ అంటే 600-800 ఎంఎల్ అనేది బ్లడ్ అనేది ఒక మెన్స్ట్రుయేషన్ ఒక్కసారి పీరియడ్స్ వచ్చినప్పుడు 600-800 బ్లడ్ అనేది బయటికి వెళ్ళిపోతుందండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఒక అర లీటర్ బ్లడ్ అనేది మనం ఎక్కించుకోవాలంటేనే ఎంతో ఇది అలాంటిది ఒక 600-800 అంటే నియర్ టు 1 లీటర్. సో, అంత బ్లడ్ అనేది బయటికి వెళ్తుంది వేస్ట్‌గా బయటికి వెళ్తుంది అంటే ఆడవాళ్ళకి ఎలా ఉంటది? ఆ మూమెంట్‌లో ఆ 5 డేస్ అనేది విమెన్స్‌కి ఎంత అన్‌బేరబుల్ ఉంటది. అవునా? సో, ఎంత పెయిన్‌ఫుల్ ప్రాసెస్ ఎంత ఏంటి జస్ట్ ఇమాజిన్ అండి ఒక బ్లడ్ అనేది బయటికెళ్ళిపోతది. ఒక వేస్ట్ అనేది అలా బయటికెళ్ళిపోతది. సో, అనేసంటే ఆ విమెన్‌లో ఎలా ఉంటది? మనం జస్ట్ కేవలం ఒక ఏంటి ఇట్లా ఏమన్నా చాకు లైక్ సంథింగ్ ఏదైనా తుడుచుకుంది లేక ఏదో ఒక గాయమైంది అంటేనే ఎంతో ఫీల్ అవుతాం కదా! మరి ఆడవాళ్ళు ఎంత గ్రేట్ అండి. ఎంత గ్రేట్ అండి. ఆ 5 డేస్ అట్లున్నా కూడా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ, పిల్లల్ని స్కూల్ పంపించుకుంటూ, సో, భర్తకి ఏం కావాలో అవి చూసుకుంటూ, సో, ఇంట్లో అందరికి సో, దయచేసి ప్రతి ఒక్క మగవాళ్ళకి నా ఒక రిక్వెస్ట్ ఏంటి అనంటే, సో, ఇంట్లో ఉండే ఆడవాళ్ళని అర్థం చేసుకోండి. అప్పుడు ఏ గొడవలు ఉండవండి. ఆడది ఏదైనా చెప్తుంది ఏంటి భార్య కానీ, ఎవరైనా కానీ ఏదైనా చెప్తున్నారనంటే, సో, మీరు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఏంటి? వాళ్ళు ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు? ఎందుకు కోప్పడుతున్నారు? సో, అనేది ఒక్కసారి వాళ్ళ మీద ప్రేమగా ఆ మూమెంట్‌లో అండి ఆ 5 డేస్ అనేది సో, ఆ 5 డేస్, ఆ 10 డేస్ సో, ఎంతనా భద్రకాళి అవ్వని, ఏమనవ్వని సో, జస్ట్ ఎళ్ళేసి ఒక్క హగ్ అండి. ఒక్క హగ్ ఇచ్చారంటే ఎనఫ్ అండి. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్ నేను ఓన్ ఫీలింగ్ నేను చెప్తున్నా. యెస్. సార్ డిస్టర్బ్ చేయకండి. సార్, సత్యవతి మేడం మ్యూట్ చేసుకోండి మేడం సత్యవతి మేడం.
యెస్. యాహ్! సో, మేడం. సారీ నేను ఫర్ మీ దట్. అందరికి నేను మీ అందరికీ చెప్పడం ఏంటి, ప్రతి ఒక్క మగవాళ్ళకి నేను చెప్పే ఒక బెస్ట్ ఇది అనుకోండి. ఒక ఏంటి సో, సింపుల్ ఫ్రెండ్స్. మన ఇంట్లో మన పాప గాని, చెల్లి గాని, అమ్మ కానీ, భార్య కానీ ఎవరైనా ఇరిటేట్ అవుతున్నారు, ఎవరైనా ఇదేనంటే సింపుల్ రెమెడీ ఏం తెలుసా? వెళ్ళేసి హగ్ చేసుకోవడం. ఇట్స్ ఎ సింపుల్ ఫార్ములా వాట్ ఐ యామ్ సేయింగ్. ఇది సింపుల్. ఇది చేసి చూడండి మీరు. సో, ఇంకే గొడవలు అవ్వండి. ఎంత కోపం ఉన్ని, ఎంత ఉన్ని ఆడవాళ్ళకి జస్ట్ ఒక హగ్ ఇచ్చారనంటే ఓకే. అలా అనేసి పక్క వాళ్ళు వేరే వాళ్ళకి కాదండి. ఓకే. సో, మన ఇంట్లో వాళ్ళకు జస్ట్ మేకింగ్ ఎ ఫన్ అన్నమాట. సో, ఇలాగా సో, వాళ్ళకు ఎంత హ్యాపీగా ఒక హార్మోన్స్ అనేది ఒక ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతదంటే, ఆ మొమెంట్‌లో ఒక హగ్‌తో అన్నీ క్లోజ్ అయితాయండి. అన్నీ క్లోజ్ అయితాయి. ఓకే. సో, రైట్. సో, ఇప్పుడు ఆ ఒక 5 డేస్ విమెన్ ఏం సఫర్ అవుతున్నారు? ఏంటి మేజర్‌లీ సో, వాళ్ళకు క్రాంప్స్ అనేది అవుతదండి. క్రాంప్స్ అంటే ఏంటి? సో, అంటే గడ్డల్లాగా అంటే బ్లడ్ క్లాట్స్ అనేది గడ్డల్లాగా ఫ్లో అయితుంటది. బయటికెళ్ళిపోతుంటదనమాట. సో, అంటే ఈ ఒక బయట ఒక విస్పర్ కానీ, స్టే ఫ్రీ వగైరా మార్కెట్ బ్రాండ్స్ సో, ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది వాడడం వల్ల ఏంటి కాంప్లికేషన్ ఏమొస్తది? మేజర్‌గా ఆడవాళ్ళకి తెలవని ఒక పాయింట్ ఏంటంటే, గర్భాశయ ఇష్యూస్ వస్తా ఉండేది. హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తా ఉండేది. మేజర్‌లీ వాళ్ళు వాడే సానిటరీ ప్యాడ్ వల్లే. అండ్ ఇప్పుడొక దరిద్రం ఒకటి స్టార్ట్ అయింది. ఏంటంటే మెన్‌స్ట్రుయల్ కప్స్ అంట. అది ఎంత దరిద్రం అండి అసలు. సేఫ్ అంట సేఫ్. ఒక సిలికాన్ కప్ అనేది ఇంటర్నల్లీ ఆహ్, ఏంటి ఏంటి పెట్టుకోవడం వల్ల ఆవిడ ఏమైతదండి ఆటోమేటికల్‌గా సేఫా అది? సో, ఒక బ్యాడ్ బ్లడ్ అనేది బాక్టీరియాస్ అనేది ఫార్మ్ అవుతుంటాయి. ఆ మొమెంట్‌లో బ్యాడ్ స్మెల్ అనేది సో, ఒక 100 ఎంఎల్‌లో లేక 50 ఎంఎల్‌లో బ్లడ్ అనేది అలాగే ఉండిపోతది. దాంట్లో ఎన్ని బాక్టీరియాస్ కుళ్ళిపోతుంటాయి ఇంకా. లోపలకి బౌన్స్ అవుతది. మళ్ళీ లోపల ఫ్లో అయిపోవాలి. బయటికెళ్ళిపోవాలి. కానీ చాలా మందికి ఇప్పుడున్న అమ్మాయిలకి బుర్ర ఉందో లేదో అని అనిపిస్తది. మెన్‌స్ట్రుయల్ కప్స్ అనేది వాడుతున్నారు. ఇట్ ఈస్ అ అన్‌హైజీన్. సేఫ్ కాదు. ఓకే. దాని నుంచి ఇంటర్నల్ ఇష్యూస్ అనేది వస్తాయి. ఎందుకంటే బ్లడ్ అనేది ఫ్లో బయటికెళ్ళేటప్పుడు బ్యాడ్ బాక్టీరియాస్ ఫార్మ్ అయితుంటాయి. జెర్మ్స్ దాంట్లో బాక్టీరియాస్, వైరసెస్ అనేది ఫార్మ్ అయితుంటాయి. అది ఎప్పటికప్పుడు అనేది తీసేసేయాలి. కానీ ఈ మధ్య ఇంకోటి నాకుండే కేసెస్‌లో నాతో పర్సనల్ డిస్కస్ చేస్తుంటారు. సో, విమెన్స్ ఒక్కసారి ప్యాడ్ పెట్టుకుంటే 8 హార్స్, 5 అవర్స్, 6 అవర్స్ అట్లా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఇది హానెస్ట్‌గా ఇది నేను మీకు ప్రాపర్‌గా గైడెన్స్ ఇస్తున్నా. ఎందుకో తెలుసా? ఓకే. సో, మీరు ఎవ్రీ 4 అవర్స్, ఎవ్రీ 3 హార్స్ అనేది శానిటరీ ప్యాడ్ అనేది చేంజ్ చేసి పడేయడం వల్ల ఓకే. మీ బ్లడ్‌లో అంటే మనం బయటికొచ్చే ఒక బ్లీడింగ్‌లో బ్యాడ్ బాక్టీరియాస్ అనేది డెవలప్ అయితాయి. ఓకే. సో, ఆ మొమెంట్‌లో టైట్స్, జీన్స్ సో, ఇలాంటిది వేసుకోకూడదు. విమెన్ ఇవన్నీ మీకు మేము ప్రొటెక్షన్ చెప్తున్నా. మన గర్భాన్ని మనం తెలవకుండానే చెడుపుకుంటున్నారు ఆడవాళ్ళు. కానీ అది సఫర్ అయ్యేది పాపం మగవాళ్ళండి ఇంట్లో. ఎందుకంటే నేను మా టీమ్‌లో కొందరు మగవాళ్ళు చెప్పుకుంటా అంటే ఆ బాధ నేను విన్నాననమాట. ఓకే. సో, ఎంత అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఎంత ఇంట్లో అందరికీ కాంప్లికేషన్ అండి. ఆడవాళ్ళకేమైనా గర్భాశయ తీసేసారు, యూట్రస్ తీసేసారంటే ఇంకేమైనా ఉంటదా ఫ్రెండ్స్? లేదు కదా! అవునా? సో, అలాంటి ఒక గర్భం అంటే ఆడవాళ్ళకి ఒక గర్భగుడితో సమానమండి. గర్భగుడి ఎంత ఇంపార్టెంటో, గర్భగుడిలో దేవత ఎంతనో, సో, అలాగా ఆడవాళ్ళకి గర్భం అనేది అంత ఇంపార్టెంట్. ఆడదానికి గర్భం లేదంటే, ఆడది ఉన్నా కూడా వేస్ట్. ఓకే. అంటే ఆడవాళ్ళలో ఉండే ఒక మెయిన్ స్ట్రెంగ్త్, ఒక శక్తి, ఒక పునర్జన్మ ఇచ్చే ఒక స్ట్రెంగ్త్ మనకు ఈ ఒక గర్భానికే ఉంది. యూట్రస్‌కే ఉంది. సో, ఒక యూట్రస్‌ని మనం ఎంత సేవ్ చేసుకుంటామో, ఎంత మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ కూడా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఆర్గాన్ ఇంపార్టెంట్. ఓకే. అందులో ఆడవాళ్ళకు ఈ యొక్క గర్భం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అలాంటి ఒక అరుదైన ప్రొడక్ట్ అని చెప్తా. రియల్లీ అమేజింగ్ ప్రొడక్ట్. అమేజింగ్ అంటే అమేజింగ్ ప్రొడక్ట్ అని చెప్తా. ఎందుకంటే పీరియడ్స్ వచ్చినప్పుడు నరక యాతనండి ఆడవాళ్ళు సఫర్ అయ్యేది. ఓకే. బ్యాక్ పెయిన్ రావడం, లెగ్ పెయిన్స్ రావడం, క్రాంపింగ్స్ అవ్వడం, హెడేక్ రావడం, గిడ్డీనెస్ రావడం, వామిటింగ్ రావడం, ఫీవరిష్ రావడం. ఓకే. సో, ఇవన్నీ సఫర్ అవుతుంటారు విమెన్.
కానీ మన బాడీలో ఒక పొత్తి కడుపు పెయిన్ వస్తుంది. ఓకే. ఎక్కువ బ్లోటింగ్ అవుతుంది. ఎక్కువగా మీకు మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకటేంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు యూజ్ చేసాక శానిటరీ ప్యాడ్స్ అన్నమాట. ఈ యొక్క శానిటరీ ప్యాడ్ మీకు ఇంత బెస్ట్ అని చెప్తానంటే ఇట్ ఈస్ మేడ్ విత్ నేచర్. ఓకే. మనకిక్కడ స్టెయిన్స్ కనిపిస్తున్నాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు మనకు ఎప్పుడు కూడా శారీ నుంచి లైక్ డ్రెస్‌లో ఇలా వెనక తిరిగి చూసుకుంటూ ఉంటారు ఆల్‌మోస్ట్. అవునా? ఎందుకు స్టెయిన్స్ కనిపిస్తాయేమో. బట్ మన ఒక ఈ యొక్క శానిటరీ ప్యాడ్ కంప్లీట్‌గా మనకు కంఫర్టబుల్‌గా స్టెయిన్స్ ఫ్రీగా మనము కాన్ఫిడెంట్‌గా పీరియడ్స్ వచ్చినా కాన్ఫిడెంట్‌గా డల్ ఫేస్ కాకోకుండా కాన్ఫిడెంట్‌గా ఉండే ఒక బెస్ట్ ఒక డియో గార్డెన్ అని చెప్తారు. ఇది అమేజింగ్, 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 అమేజింగ్ ప్రొడక్ట్ అని చెప్తా. అన్ని ప్రొడక్ట్స్ కన్నా ద బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్తా. అన్నీ అమేజింగ్. దాంట్లో ఇది 100 టైమ్స్ అమేజింగ్ అనంట. ఎందుకంటే విమెన్ అంత హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ ప్రొడక్ట్ అండి ఈ యొక్క డియో గార్డెన్. ఎందుకు మనం యూజ్ చేయాలి? దీంట్లో ఏంటి? చాలా మంది పీరియడ్స్ గురించి మాట్లాడాలంటే సిగ్గుపడుతుంటారు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్గుపడే అవసరం లేదండి. ఇది ఒక నేచర్. ఓకే. ఇది ఒక ప్రకృతి నియమం అన్నమాట. ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా సో, ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ బోల్డ్ వాయిస్‌తో, రైజింగ్ వాయిస్‌తో మనము లెట్స్ టాక్ అబౌట్ ద పీరియడ్స్ అన్నమాట. ఈ యొక్క పీరియడ్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ఔట్ ఆఫ్ 3లో మెన్స్ట్రుయేషన్ వుమెన్‌లో సో, ఎవ్రీ పర్సన్ ఈ యొక్క క్రైసిస్‌లో ప్రతి ఒక్కళ్ళు గూడా ఉంటున్నారు. ఏంటి చెప్పా గదా! పీరియడ్స్‌లో పెయిన్ రావడం, బ్యాడ్ స్మెల్ రావడం, ఓకే. లైక్ ఎక్కువగా ఫీల్ అవ్వడం. ఇలాంటి ఒక 10,00,00,000 శానిటరీ ప్యాడ్స్ ఈ యొక్క శానిటరీ ప్యాడ్ ఒక బ్రాండ్ 10,00,00,000 కన్నా ఎక్కువ సేల్ అయినాయంటే యూ జస్ట్ ఇమాజిన్ ఎంత అమేజింగ్ ప్రొడక్ట్ ఇది మనకుండొచ్చు. అలాంటి ఒక అన్‌సాల్వ్డ్ ఏమేమొస్తది? యూజువల్లీ కరెంట్ ఒక ప్రొడక్ట్స్ నుంచి యూజువల్లీ మనకు 70% ఆఫ్ వుమెన్స్ ఏం ఫీల్ అవుతున్నారు? ర్యాషెస్ ఫీల్ అవుతారండి. 60% వాళ్ళు చెప్తున్నారు. 60% వరకు మనకు మాటలొస్తున్నాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు మనకు ప్యాడ్స్ వాడడం వల్ల ర్యాషెస్ వస్తాయండి. మార్కెట్ బ్రాండ్‌ది నేను చెప్తున్నా. ఓకే. లీకేజ్ 45% పీపుల్స్ ఆర్ సఫరింగ్ విత్ అరే! లీకేజ్ మనకవుతుంది. ఓకే. పూర్ ఫిట్ అంటే ప్రాపర్‌గా మనకు పెట్టుకున్నప్పుడు అంటే యూజ్ చేసినప్పుడు ప్రాపర్‌లీ మనకిది ఫిట్‌గా లేదు. ఇలాగా ఫ్రీక్వెంట్ ఒక బ్రాండ్ స్విచ్చింగ్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ బ్రాండ్స్‌లో ఈ కాంప్లికేషన్స్ అనేది ప్రతి ఒక్క విమెన్ అనేది ఛాలెంజ్ ఫేస్ చేస్తుంది. కానీ ఒక బెస్ట్ మన ఒక ఫ్రస్ట్రేషన్ ఒక టు ఎక్స్‌పెక్టేషన్ విమెన్స్‌కి 65% ఆఫ్ విమెన్స్ ఆర్ కంప్లీట్‌లీ బెటర్ ఆప్షన్స్‌లో వెళ్ళిపోతున్నారు. అలాంటి ఒక బెస్ట్ ఒక శానిటరీ ప్యాడ్ మనదిది బ్రీథబిలిటీ, కంఫర్ట్ 58% ర్యాష్ ఫ్రీ ఉంది. మీకు ర్యాషెస్ నేను చెప్పా కదా! ఒక 4 పాయింట్స్ మీకు షేర్ చేస్తా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేసి. ఇలాగా మీకు కంఫర్టబుల్ ఉంటది. యూజ్ చేసినప్పుడు ఈ శానిటరీ ప్యాడ్ యూజ్ చేసినప్పుడు మీకు కంఫర్టబుల్ ఉంటది. ర్యాషెస్ రావు. ఎందుకంటే దీంట్లో టాక్సిక్ గ్లూ యూజ్ చేయలేదు. ఓకే. హై అబ్జార్ప్షన్ ఉంది. బికాజ్ అబ్జార్ప్షన్ షీట్ ఇందులో ఉంది. అండ్ అనియన్ చిప్ అన్నమాట. దీంట్లో ఒక బెస్ట్ ఒక ఇంగ్రీడియెంట్ ఏం యూజ్ చేశారు అంటే దట్ ఈస్ అవర్ ఒక గ్రాఫైన్ అనియన్ చిప్. అంటే ఏంటిది గ్రాఫైన్ అనియన్ చిప్? ఈ గ్రాఫైన్ అనియన్ చిప్ మనకు ఏం పని చేస్తది? ఎందుకు మనకు యూజ్‌ఫుల్‌గా ఉంది ఈ యొక్క గ్రాఫైన్ అనియన్ చిప్ అనేది మీకు నేను షేర్ చేస్తా. వాట్ ఈస్ దిస్ అనంటే మన ఒక సూర్యరశ్మి ద్వారా ఓకే. సూర్యరశ్మి ద్వారా ఒక ఏంటి ఎక్స్ట్రాక్షన్ చేసిన ఒక హీట్ కండక్టర్ లాగా. ఓకే. దీంట్లో ఒక అయాన్స్ అంటే అయాన్ చిప్ గ్రాఫియన్ అనియన్ చిప్ అంటాం. దీన్నేమంటాం? గ్రాఫియన్ అనియన్ చిప్. ఎఫ్ఐఆర్ టెక్నాలజీ యూజ్ చేసి దీన్ని ఒక సూర్యరశ్మి నుంచి ఒక కంప్లీట్‌లీ కావాల్సిన ఒక బెస్ట్ ఒక ఏంటి అనియన్స్ ఏమున్నాయో ఆ ఒక అయాన్స్‌ని దీంట్లో ఇంట్రొడ్యూస్ చేశారనమాట ఈ యొక్క అనియన్ చిప్. దీని ద్వారా మనము పీరియడ్స్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల మనకు మెయిన్ వచ్చేసి ఈ క్రాంప్స్ వస్తాయండి. ఏంటి బ్లడ్ క్లాట్స్ అనేది బుడగల్లాగా గడ్డల్లాగా బయటికి వస్తుంటది. అవునా? అలా కాకుండా ఫ్లో అనేది ఈజీ ఫ్లో అంటే ఆ క్రాంపింగ్స్ కాకోకుండా ఈజీ ఫ్లో అవ్వడానికి ఈ యొక్క గ్రాఫైన్ అనియన్ చిప్ అనేది సపోర్ట్ చేస్తదనమాట. ఓకేనా? అండ్ సెకండ్ పాయింట్ ఏంటి? అంటే ఇది కంప్లీట్‌లీ యాంటీ బ్యాక్టీరియల్.
అంటే బ్యాక్టీరియాస్‌ని ఫార్మ్ అవ్వకుండా కిల్ చేస్తది. ఈ శానిటరీ ప్యాడ్‌లో ఉండే ఒక అనియన్ చిప్ ఏముందో మీకు బ్యాక్టీరియాస్ ఫార్మ్ అవ్వకుండా, ఒకటి క్రాంపిక్స్ రాకోకుండా అండ్ ఇంకోటి 3 విధాలుగా పనిచేస్తదండి. ఒకటి బ్యాక్టీరియాస్‌ని కిల్ చేస్తది. నెక్స్ట్ ఎక్కువగా పెయిన్ ఒస్తుంటది గదా! ఆ పెయిన్ రాకోకుండా సపోర్ట్ చేస్తది. ఎందుకంటే హీట్ కండక్టర్ లాగా. సో, ఆ మూమెంట్‌లో ఇప్పుడు చూడండి వెన్న పొయ్యి మీద పెడితే ఎలా కరిగిపోతదో, అలాగా గడ్డలు గడ్డల్లాగా ఏం బయట ఫార్మ్ అయితుంటదో బ్లడ్. సో, దాన్ని కరిగించడానికి ఇది సపోర్ట్ చేస్తది. అంటే క్రాంప్స్ అంటాం. ఆ క్రాంపింగ్స్‌ని ఫ్లోలో నీటిలాగా అంటే బ్లడ్‌ని నీటిలాగా బయటికి రావడానికి అప్పుడేమైతది పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ రాదు. ఎప్పుడైతే గడ్డలు గడ్డలనేది బయట పడుతున్నాయో, అప్పుడు మనకు ఆటోమేటికల్లీ పొత్తి కడుపులో తెలవని ఒక నొప్పి అనేది స్టార్ట్ అవుతుంటదనమాట. ఓకే. అండ్ బ్యాడ్ స్మెల్ అనేది తీసేయడానికి ఒక గ్రఫెన్ అనియన్ చిప్ సపోర్ట్ చేస్తది. అంటే బాక్టీరియాస్ ఫార్మ్ కాకుండా ప్లస్ క్రాంపిక్స్‌ని తగ్గియడానికి అండ్ నెక్స్ట్ ఓడర్ ఫార్మ్ అవ్వకోకుండా అంటే ఒక అనియన్ చిప్ ఇంత పని చేస్తదనమాట. అండ్ నెక్స్ట్ కంఫర్టబిలిటీ. సో, దీంట్లో మీకు లాంగ్ డ్యూరేషన్ దీంట్లో 4 అనేది లార్జ్ ప్యాడ్స్ ఉన్నాయి. 6 అనేది డే ప్యాడ్స్, నైట్ ప్యాడ్స్ అనేది 10 ప్యాడ్స్ టోటల్‌గా మీకొస్తాయి. సో, దాంతో పాటు నెక్స్ట్ దీంట్లో ఒక థర్డ్ పాయింట్ ఏంటి అనంటే గ్లూ అండి. బయట మీకు దొరికే ఒక శానిటరీ ప్యాడ్స్ ఒక ఏంటి గ్లూస్ ఎందుకు ఇవి చాలా మంది విమెన్ నాతో షేర్ చేశారనమాట. మేడం ఈ ప్యాడ్స్ వాడినప్పటి నుంచి నాకు ఏంటి ఇలా ఏంటి ర్యాషెస్ రావడం, ఓకే. ఆ ప్లేస్‌లో చాలా అన్‌హైజీన్‌గా ఫీల్ అవ్వడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం. సో, ఎందుకంటే బయట మార్కెట్ బ్రాండ్‌వి ఇంత ఒక డర్టీ అనేది సో, అంటే దాంట్లో ఒక గ్లూ అనేది ఏం యాడ్ చేస్తారో, ఒక స్టిక్కరింగ్ ఏం యాడ్ చేస్తారో, ప్యాంటీకి ఏం టచ్ చేసుకునే ఒక స్టిక్కర్స్ ఏముంటాయో, సో, అది ఒక అన్‌హైజీన్ ఒక గ్లూ అనమాట. కానీ మన దాంట్లో ఒక టాక్సిక్ కాకుండా ఇన్‌టాక్సిక్ ఒక గ్లూ అనేది మనకు అంటే చూడండి ఒక శానిటరీ ప్యాడ్‌లో కూడా ఇన్ని పాయింట్స్ ఉన్నాయా? ఓకే. ఒక శానిటరీ ప్యాడ్‌తోనే బిజినెస్ చేయొచ్చండి. ఓకే. ఒక శానిటరీ ప్యాడ్‌తోనే యూ క్యాన్ డూ వండర్స్ యూ నో. ఓకే. సో, అలాగా ఒక మెన్‌స్ట్రుయల్ క్రాంప్స్‌ని తగ్గిస్తది. బాక్టీరియల్ గ్రోత్ కాకుండా ప్రివెంట్ చేస్తది. అండ్ నెక్స్ట్ కంప్లీట్ పర్ఫెక్ట్ అంటే మనం వాడిన తర్వాత బయట పడేస్తారు. చాలా మంది విమెన్స్ లైక్ ఏంటి ఊరికే చ అది వాళ్ళకు అడ్వర్స్ ఎఫెక్ట్ ఇస్తదనమాట. కడిగేసి బయట పడేయాలి. ఓకే. అయినా అవెన్నో మూగ జంతువులు దాన్ని తినేస్తాయి. దాని నుంచి మనకు తెలవని శాపం అనేది మనకు తగులుతదనమాట ఆడవాళ్ళకు. అలా కాకుండా ఎన్వైర్న్‌మెంట్ ఫ్రీ కూడా మనం వాడేసి దాన్ని జస్ట్ టేర్ చేసి బాత్రూమ్‌లోనే ఫ్లష్ చేశారనుకోండి వాటర్‌లోనే కరిగిపోతది. అంటే ఎన్వైర్న్‌మెంట్ ఫ్రీ మనకు ఆడవాళ్ళకి గర్భాశయ ఇష్యూస్ ఎందుకు రావంటే బాక్టీరియాస్ లోపల ఫార్మ్ అవ్వదు. ఎండోమెట్రియల్ కాంప్లికేషన్స్ రావు. ఎప్పుడైతే ఎండోమెట్రియల్‌కి బాక్టీరియాస్, జెర్మ్స్ ఫార్మేషన్ అయినాయి, ఆ బ్లడ్ క్లాట్స్ అనేది ప్రాపర్‌గా బయటికి రాకోకుండా గుంజుతదనమాట. లోపలుండే ఒక బ్యాడ్ థింగ్ అనేది గుంజి పడేస్తది. ఎందుకంటే దీంట్లో ఒక అనియన్ చిప్ ఏముందో అది అంత సపోర్ట్ చేస్తదనమాట. అండ్ నెక్స్ట్ యూజ్ చేసినాక ఎన్వైర్న్‌మెంటల్ ఫ్రీ అండ్ నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్యూర్ కాటన్ అండి. 100% కాటన్ అనేది యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ గ్లూ కూడా అంటే ఒక్కసారి 200 ఎంఎల్ బ్లడ్ కూడా అబ్జార్బ్ చేసే ఒక కెపాసిటీ ఈ ఒక శానిటరీ ప్యాడ్‌లో మనకున్నాయి. ఓకే. సో, ప్రతి ఒక్క విమెన్ కంపల్సరీ మీరు ఈ శానిటరీ ప్యాడ్‌ని టీమ్‌లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్యామిలీస్‌లో ఫస్ట్ మీరు చేంజ్ చేయాల్సిన ఫస్ట్ ప్రొడక్ట్ ఏది అనంటే సో, ఒక శానిటరీ ప్యాడ్ అనమాట. సో, ఎవ్రీవన్ యూ హావ్ టు అంటే మీ సిస్టర్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మదర్ కావచ్చు, కూతురు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ సజెషన్ సో, ఆడవాళ్ళకు చీరలు, నగలు అనేసి చాలామంది గిఫ్ట్‌లనుకుంటారు. కానీ నా సజెషన్ ఏమంటే ఎవ్రీ మంత్ ఒక కాంబినేషన్‌లో ఒక హెయిర్ స్కిన్ నెయిలు, ఒక శతావరి, ఒక ఫోలిక్ ఐరన్, ఒక శానిటరీ ప్యాడు. సో, ఇలాగా మీరు ఒక కాంబినేషన్‌లో ఒక గిఫ్ట్ ఐటెమ్ లాగా వాళ్ళకి అని ఒక పర్సనల్ గిఫ్ట్ ఇవ్వండి. ఓకే. స్టార్టింగ్ అయితే నవ్వుతారేమో! ఒక ఇంటిమేట్ వాష్ కూడా. సో, ఇవి ఒక కాంబినేషన్‌లో ఎవ్రీ మంత్ మీరొక గిఫ్ట్ తీసుకెళ్ళి మగవాళ్ళ ఇంట్లో ఇవ్వండి ఫ్రెండ్స్. సో, మీరు డే బై డే వాళ్ళలో చాలా చేంజెస్ అనేది మీరు చూస్తుంటారు. మీరే గమనిస్తారు. ఎంటైర్ ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా, హెల్తీగా అందరూ ఉంటారనమాట. ఓకే. సో, థాంక్ యూ వన్స్ అగైన్ ఎవరైనా డౌట్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. థాంక్ యూ అండి. మేడం థాంక్ యూ వెరీ మచ్ మేడం. శ్రీలక్ష్మి మేడం థాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ వాల్యుబుల్ టైమ్. అండ్ థాంక్ యూ ఫర్ ద ఎంఎస్ సర్వీసెస్ ఆర్మీ తరపున మీకు కృతజ్ఞతలు. చాలా చాలా థాంక్స్‌ఫుల్ మేడం. ఒక్క 3-4 మెంబర్స్ మేడం. టైం అయిపోయింది. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటా మేడం. విత్ యువర్ పర్మిషన్ మేడం.
షూర్. షూర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లేడీస్ టైమ్ అప్. టైం లేదు. ఒక 4 మెంబర్స్ మాత్రమే. అఫ్రీ మేడం. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శ్రీలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఉమెన్స్ కున్న ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 5 ప్రొడక్ట్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకున్న సిచ్యువేషన్ లో మనకి హెల్ప్ చేసే వెస్టేజ్ సప్లిమెంట్స్ గురించి అయితే వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఇలాంటి ఇంకా చాలా సప్లిమెంట్స్ ద్వారా మేము మాకు నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆర్ఎంపి రాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. శ్రీలక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. 100 మందికి 1 lakh ఇప్పించుకోవాలి అని మీరు చాలా బాగా చెప్పారు. డాగ్ స్టోరీ చాలా బాగుంది. బిర్యానీ కోసం అవి ఒక టీమ్ గా ఏర్పడి వెస్టేజ్ లో కూడా మనం అలాగా ఉండాలని చెప్పారు. చాలా బాగుంది. ఒక స్త్రీలో ఎన్ని ఉన్నాయో కూడా అది చెప్పారు. శానిటరీ ప్యాడ్స్ ఇది వినడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని పబ్లిక్ గా చెప్తున్నారని. కానీ ఒక ఎక్సలెంట్ డాక్టర్ గా చాలా బాగా వివరించారు. ఆ టైంలో ఎవరు చాలా మంది విసుక్కుంటారు. ఒక హగ్ అనేది ఇవ్వలేరు. అందరికీ వస్తుంది నీకే కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ నాలెడ్జ్ మాత్రం చాలా సూపర్ గా ఇచ్చారు. వజైనల్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ యూట్రస్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, వస్తే ఏం చేయాలి అనేది ఈ శానిటరీ నాప్కిన్స్ ద్వారా చాలా వివరంగా చెప్పారు మేడం. నాదొక డౌట్. శతావరి మ్యాక్స్ హిస్టెక్టమీ చేయించుకున్న వాళ్ళు వేసుకోవచ్చా లేదా? ఏంటేంటి ఒక్కసారి చెప్పండి. శతావరి మార్క్స్ అని చెప్పారు కదా మీరు. ఎస్. ప్రొడక్ట్ ఆ! అది యూట్రస్ రిమూవ్ చేసుకున్న వాళ్ళు అంటే హిస్టెక్టమీ చేయించుకున్న వాళ్ళు, గర్భసంచి తీయించేసుకున్న వాళ్ళు ఇది వాడొచ్చా లేదా? డెఫినెట్‌లీ. ఎందుకనంటే నేను ఫస్టే పాయింట్‌లో 2 పాయింట్స్ ఇచ్చాను. రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా హెల్ప్ అయితది. హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా ఎప్పుడైతే యూట్రస్ రిమూవ్ చేస్తారో ఆ మొమెంట్‌లో బాడీలో ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది చాలా ఎక్కువైతది విమెన్‌లో కాబట్టి కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం Yeah. లాస్ట్ వన్ విన్నీ మేడం. Good morning, Shivaram sir. Good morning, morning. ma'am. I am Vinny from Sunupenta. గుడ్ మార్నింగ్. లేడీస్‌కి వచ్చే ఎవ్రీ మంత్ ప్రాబ్లమ్ గురించి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. నిజంగానే దీని గురించి ఎవరైనా చెప్పినప్పుడు మనం ఇంట్లో ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు ఇంట్లో జెంట్ ఎవరైనా కూడా వినడానికి కూడా ఒక్కోసారి ఇష్టపడరు. అలాంటి ప్రతి ప్రాబ్లమ్‌ని వాళ్ళు చాలా రియలైజ్ అయ్యే విధంగా చాలా బాగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. ఇదేంటంటే చాలా షైగా ఫీల్ అవుతుంటారు లేడీస్ కూడా. కానీ చాలా గొప్ప అవేర్‌నెస్ అనేది మీరు తీసుకొచ్చారు మేడం. మీరు చెప్పిన ఫస్ట్ డాగి గురించి అయితేనేమి, మనకి వెస్టేజ్‌లో తవ్వుకున్నంత ఉన్నట్లుగా మనకొక గ్రేట్ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ అనేది మనకు తీసుకొచ్చారు. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత అనేది మనకి వెస్టేజ్‌లో ఉంది. ప్రతీదీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. మాకింత అవకాశం ఇచ్చి, మా జూమ్‌లో ఇంత నీట్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి జూమ్ సెక్షన్ ఇంకోటి ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. టైమ్ అప్ అయింది. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు శివరామ్ గారు. మేడం. సో సార్ వల్లనే మీ అందరికీ కూడా ఈ అవకాశం దొరికిందండి. సో గివ్ అన్ బిగ్ థాంక్స్ టు హిమ్ ఓన్లీ. మేడం మీకు థ్యాంక్ యూ చాలా సో చాలా మచ్ థాంక్స్ శివరామ్ చెప్పాలి. సార్ గారు. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మేడం. శ్రీలక్ష్మి మేడం గారు. మీరు ఇవ్వడం వల్లే మాకు ఇలాంటి సబ్జెక్ట్ ఎంఎస్ సర్వీసెస్ మీకు చాలా చాలా వండర్‌ఫుల్‌గా అందించారు. మేడం డెఫినెట్‌లీ. టాప్ మనము లైవ్ కూడా ప్లాన్ చేద్దాం. ఇన్ ద ఫ్యూచర్ సెన్స్ నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ డెఫినెట్‌లీ మీ అందరిని కూడా లైవ్‌లీ నేను మీట్ అవుతాను. మీ ఊర్లోనే. ఓకే. డెఫినెట్ మేడం. డెఫినెట్ మేడం. మా టాప్ అప్ లైనర్ లక్ష్మణ్ సార్ ఉన్నారు. ఒకసారి లక్ష్మణ్ సార్ గురుగారు. శివరామ్ సార్ గురుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం బస్సులో వెళ్తున్నాను. ఈ బస్సులో మీకు పరిచయం చేయించాను. సార్ వచ్చేసి పార్ట్ టైం చేసుకుంటూ కాలేజీలో టీచర్, గవర్నమెంట్ టీచర్ మేడం. 1,50,000 అట్లా వస్తుంది మేడం సార్ మీకు. గ్రేట్ సార్. సార్ జర్నీలో ఉన్నట్టున్నారు మేడం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వండర్ఫుల్
ఈ ఈ సీజన్ లో మాకు ఉమెన్ హెల్త్ గురించి అండ్ శాండ్ నాపింగ్ గురించి లేడీస్ కి వేరే వనితలకు సో ఒక అక్క గాని చెల్లి గాని ఈ ఆర్మీ టీమ్ లో ఉన్న ప్రతి అక్కకి ప్రతి చెల్లికి సో ప్రతి తల్లికి వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు మేడం. నిజంగా వెరీ 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 థ్యాంక్స్ఫుల్ మేడం. నిజంగా చాలా 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 రుణపడి ఉంటారు మీకు. చాలా 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 చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. చాలా 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 వండర్ఫుల్ గా చెప్పారు. ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ తరఫున మరోసారి మీకు థ్యాంక్స్ చెప్తాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విజయ్ సార్ సార్ గుడ్ మార్నింగ్. సార్ మీరు మేడం గారు సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ సెషన్ మేడం. మా ఎంటైర్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీమ్ కి మంచి సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించండి, ఈ రోజు మంచి మీటింగ్స్ ఉన్నాయి. మనకి మన గురువు గారి మీటింగ్స్ ఉన్నాయి. ఒకసారి అంతా మన గ్రూప్స్ లో ఉన్నాయి, ఒకసారి షేర్ చేస్తారు. చూసి త్వరగా మీటింగ్స్ కి ప్రమోట్ చేయండి. గుంటూరులో మనకి మీటింగ్స్ ఉన్నాయి. సో శివరామ్ సార్ ఇంకేమన్నా? నో సార్, అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. 1 సెకండ్ శ్రీలక్ష్మి మేడం మీకు. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? సత్తనపల్లి వెంకటేశ్వర సార్. సార్ మీరు హ్యాండ్ రైట్ చేసి మాట్లాడాలి సార్ ఎప్పుడైనా. కాదు సార్, సత్తనపల్లిలో మీటింగ్ ఉంది సార్ ఈ రోజు మధ్యాహ్నం. కరెక్టే సార్. ఇక్కడ మీరు హ్యాండ్ రైట్ చేస్తే మేము మీకు అవకాశం ఇస్తాం. సార్ ఓకే అది సార్. రూల్స్ అన్నమాట. మీటింగ్స్ అన్ని గ్రూప్ లో పోస్ట్ చేశారు. గ్రూప్ లో పోస్ట్ ఒకసారి గుంటూరులో 2 మీటింగ్స్ ఉన్నాయి, సత్తెనపల్లి వినుకొండలో మీటింగ్స్ ఉన్నాయి. అవన్నీ మన ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ గ్రూప్ లో షేర్ చేసి ఉన్నాయి. సార్ మరలా షేర్ చేస్తారు చూడండి. వినుకొండలో ఉన్నాయి మీటింగ్, తర్వాత సత్తెనపల్లి, గుంటూరులో లక్ష్మణ్ సార్ది ఉదయం 10 గంటలకి, కొత్తపల్లి డిఎల్సిపిలో సాయంత్రం 4 గంటలకి మీటింగ్స్ ఉన్నాయి. మన ప్రతి ఒక్క మీటింగ్ అప్డేట్స్ కూడా ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీంలో, ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ 1, ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీలో, అలాగే పర్సనల్ గ్రూప్స్ లో కూడా ప్రతి ఒక్కటి మీటింగ్ పోస్టర్స్ పోస్ట్ చేస్తా ఉన్నాం. ఒకసారి గమనించండి. టైం ఎక్కువ అయిపోవడం వల్ల ఎక్కువసేపు చెప్పలేకపోయాం. థ్యాంక్ యూ శ్రీరామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీలక్ష్మి మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో లీడర్స్ రేపు మార్నింగ్ మరలా మంచి లీడర్స్ తో మరలా మీట్ అవుదాం. 5:30 to 7 విష్ యూ వెల్. అందరితో మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.